అంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే హనుమంతుడు ఇక్కడ వాడు కాదు, ఎక్కడో ఉన్నాడు ఆయన, ఈ దేశీయుడే కాదు, మీకు ఆయనకి సంబంధం లేదు, మీరు ఎందుకు పూజిస్తున్నారు హనుమంతుణ్ణి అని చెప్పే సందర్భం వస్తుంది. కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుందండి. రాముడు మా పూర్వీకుడు. రాముడు ఎవరండి? మా పూర్వీకుడు, మా గోత్రుడు రాముడు, మేము రాముడు వంశీయులు మేము అని చెప్పుకోవడం కోసం ఏకైక సాక్ష్యం ఈ గోత్రం, ఈ క్షేత్రం. మన భారత ప్రధానమంత్రి గారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు నేపాల్ ప్రధానమంత్రి గారు అన్నారటండి, మీరు విన్నారేమో, పేపర్లో చూసారేమో, మా నేపాల్లో కూడా అయోధ్య ఉంది, రాముడు పుట్టింది ఇక్కడ అయోధ్యలో, మీ అయోధ్యలో కాదు అన్నారటండి. సరే, నిజంగా నేపాల్ అయోధ్యలో పుట్టితే ఒప్పుకుందాం, ఆ రాముడు అమెరికాలో పుట్టినా ఒప్పుకుందాం, ఆయనకి సుగుణాలన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎక్కడ పుడితే ఏమైంది, మనం ఒప్పుకోవడానికి మనకు వచ్చిన బాధ ఏముందండి? మా ఊర్లో పుడితేనే రాముడా, అక్కడ పుడితే కాదా? కానీ మరి సత్యం ఏమిటో చెప్పాలా వద్దా? అయ్యా, రాముడు ఇక్ష్వాకు వంశీయుడు, ఇక్ష్వాకు తండ్రి మనువు, మనువు తండ్రి సూర్యుడు, సూర్యుడు తండ్రి కశ్యపుడు తండ్రి మరీచి, ఆ మరీచి పుట్టిన తిరుపతి దగ్గర నాగులాపురం శ్రీ మహావిష్ణువు మొదటి మత్స్యావతారం అక్కడే. శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయండి? 18 శక్తిపీఠాలు విన్నాం కదా మనం. ఈ 18 శక్తిపీఠాలు ఎలా వచ్చినాయి అంటండి? దక్షుడు యజ్ఞం చేసినప్పుడు సతీదేవి అవమానంతో శరీరం దహనం చేసుకుంటే ఈయన పరమేశ్వరుడు ఆ కాలిన శరీరాన్ని ఎత్తుకుని ఆయన తాండవం చేస్తుంటే, కానీ ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ఎక్కడ? ఏం చేశారండి? రాముడు ఏం చేశాడు? కృష్ణుడు ఏం చేశాడు? దుర్గమ్మ ఏం చేసింది? కుమారస్వామి ఏం చేశారు? ఆయన ఎందుకు మనం పూజించాలి? సూర్యుడిని ఎందుకు పూజించాలి మనం? అంటే సూర్యుడు అంటే ఈ ఆకాశంలో సూర్యుడు కాదండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు, మనువు తండ్రి సూర్యుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, ఆ సూర్యుడు వంశం. ఇప్పటికీ మనం ఆ సూర్యుని ఎందుకు పూజిస్తున్నాం? మనం శివుణ్ణి ఎందుకు పూజిస్తున్నామంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని. 100 కోట్ల మంది హిందువుల్ని 15 నిమిషాల్లో చంపేస్తాను నేను, పోలీసులు కళ్ళు మూసుకుంటే అన్నాడు ఒక ఆయన. ఆయన్ని తప్పు కాదు అని కోర్టు న్యాయమూర్తి వదిలేశాడు. ఇప్పుడు ఆ మాట అన్న ఆయన్ని తప్ప, ఆయన్ని శిక్షించకుండా వదిలేసిన న్యాయమూర్తి తప్ప? న్యాయమూర్తి తప్పు కదా. మరి ఈ న్యాయమూర్తిని మనం ఏమైనా పోరాడతామండి? ఏదో రోజు వెళ్ళిపోతాం. మరి మన పిల్లల్ని ఇలాంటి వ్యవస్థలు వదిలేసి వెళ్ళిపోదామా? మనం బాగు చేసుకుని వెళదామా? అయ్యా, అట్లా బాగు చేసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం చిన్న వేదిక ఏర్పాటు అయి ఉంది. ఆ వేదిక పేరు రామరాజ్యం అండి. అయ్యా, ఏం పేరు అండి? రామరాజ్యం .net అని వెబ్సైట్ ఉందండి. ప్రధానమంత్రి, న్యాయమూర్తులు, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు అందరూ పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళకి యజమానులు ఎవరండి? మనమే. శబాష్. మరి మన సర్వెంట్స్ పని చేయకపోతే మనం ఊరుకుందామా? మనం వాళ్ళ మెడ మీద బూట్ కాలు పెట్టి మనం పని చేయించుకోవాలి, ఉక్కు పాదం పెట్టి మనం పని చేయించుకోవాలి. రేపొద్దున మనం రామరాజ్యం పేరుతో ప్రతి ఊరు నుంచి, మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయండి. ఎన్ని? 800 గ్రామాలు అధికారికంగా 2011 లెక్కల ప్రకారంగా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్క సైనికుడు వస్తే ఎంతమంది అవుతామండి మనం? 27,000 మంది అవుతాం ఒక్క గ్రామం నుంచి ఒక్క సైనికుడు వస్తే. అయితే స్వామి, మీరు వక్ఫ్ బోర్డు విన్నారా? ఎవరైనా వక్ఫ్ బోర్డు గురించి ఎవరైనా విన్నారా? వక్ఫ్ బోర్డు గురించి వీళ్ళు ఇప్పటికి సుమారు 12 లక్షల ఎకరాల పైన ఎంతో అట్లా క్లెయిమ్ చేసి స్వాధీనం చేసుకున్నారటండి. నిజమేనా? నేనైనా అర్థం చెప్తున్నాను ఏమండి? ఒక 500 సంవత్సరాలు పరిపాలించిన పాపం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్పేం కాదండి. ఏమిటి? 500 సంవత్సరాలు పరిపాలించారు మేము ఈ దేశంలో, ఈ భూమి మాదిని వాళ్ళు క్లెయిమ్ చేయడం తప్పేముందండి? ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడు. విన్నారు ఎవరన్నా? మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? మేము ఇక్ష్వాక వంశీయులు, ఈ భూమి మాది. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరత వంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న అర్జునుడు భరత వంశీయుడు మా బంధువు. ఈ భూమి మాది అని మనం క్లెయిమ్ చేసుకోవడం మనకు చేత కాకపోతే మంద తప్ప క్లెయిమ్ చేసిన వాళ్ళు తప్పు ఎలా అవుతుందండి? భారతదేశంలో ఏ స్త్రీ వ్యభిచారం చేయక్కర్లేదు డబ్బు కోసం. భారతదేశంలో ఎవరు భిక్షం ఎత్తుకోక్కర్లేదండి. మనం అన్ని దేవాలయాల్ని స్వాధీనం మనం చేసుకోవచ్చు, మన దగ్గర సైన్యం ఉంటేనే. చేసుకోవచ్చు వద్దండి అయ్యా? కాబట్టి కొద్దిగా గొప్ప ఆ విషయంగా మీరు దృష్టి పెట్టి సైనికుడు ఎంపిక మీరే చేసుకోండి. ఆ సైనికుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చంపడానికి చావడానికి సిద్ధపడ్డవాడై ఉండాలి. షష్ఠి మహోత్సవాల్ని పూర్తి చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మరి మొదటి రోజు అభిషేకాలు, రెండో రోజు కోలాటాలు. మరి ఈ రోజు చక్కగా మంచి మంచి మాటలు
మనకి తెలిసినవే, కానీ బాగా అర్థం కాని విషయాలు అన్నమాట, కన్ఫ్యూజ్గా ఉంటూ ఉంటాం మనం. అలాంటి విషయాల్ని ఈసారితో చాలా మటుకు క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఆయన్ని మనం మన కోరగా అయ్యో తప్పనిసరిగా మీరు పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, నేను వస్తానని మన రామరాజ్య వ్యవస్థాపకులు శ్రీ వీర్రాఘవరెడ్డి గారు మన గ్రామంకి, అలాగే చక్కగా ఈ రోజు చక్కటి కార్యక్రమానికి మన గ్రామంలో ఉన్న భక్తులు, ప్రజలు, పెద్దలు కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి కోరుతూ మొదటగా చక్కగా కొండపల్లి నగేష్ గారిని సార్ని ఆహ్వానించమని. అలాగే వామశెట్టి సీని గారిని కూడా హైదరాబాద్ నుంచి చక్కగా నేను పిలవగానే చాలా గౌరవంగా వచ్చినందుకు వామశెట్టి సీని గారు, మా గ్రామం తరఫున కడప విష్ణు గారు, కొండపల్లి నగేష్ గారు చక్కగా పెద్ద బాధ్యత వహించి సార్ని ఆహ్వానించినందుకు మాకు మన గ్రామం తరఫున నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క సభని చక్కగా అలంకరించిన మీ వంటి యువకులకు మరీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే సెల్లలే మనం పాడు చేస్తున్నాయి కాబట్టి ఒక్క 2 నిమిషాలు వాటిని పక్కన పెట్టేసి మరి మంచి విషయాలు 4 మాటలు వినమని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క ధర్మానికి సంబంధించి అలాగే చక్కటి మన హిందూ ధర్మంలో మనకి గోత్రాల గురించి, గుళ్ళు గురించి చాలా విషయాలు ఆయన వివరించమని మరి ప్రార్థిస్తూ సభని ప్రారంభించమని కోరుకుంటున్నాం. హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు గణము ఆ వేల్పు తిరు వెంకటాద్రి విపుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, సోదరులకు, ఈ ఊర్లో ఈ స్పీకర్స్ ద్వారా వింటున్న సోదరిమణులకు, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, మా వర్ణం శూద్ర, మా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు. పుట్టి పెరిగింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. ఇప్పుడు గృహస్థాశ్రమంలో భార్య పిల్లలతో భాగ్యనగరం హైదరాబాద్లో ఉంటున్నామండి. మన ఆంజనేయులు గారు ఈ మధ్య కాలంలో పరిచయం అయిన తర్వాత 1-2 సందర్భాల్లో 1-2 మీటింగ్లో కలిసినప్పుడు ఇలా మా ఊర్లో ఇలా అనుకుంటున్నామండి, కనీసం 2-3 10 మంది మీ ద్వారానే మన గోత్రాల గురించి, మన ఈ సనాతన ధర్మ సాంప్రదాయాల గురించి కొంత తెలిసే ప్రయత్నం చేద్దామని అడగగాను. మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుంది కదా, నేను వెంటనే ఒప్పుకున్నాను. ఈ పెద్ద అయిన శెట్టిపాల గోత్రుల్ని కలిసిన తర్వాత ఇంకా సంతోషం అనిపించింది. ఆయన 2 సంవత్సరాల నుంచి 2-3 వీడియోలు చూసాను అనగానే ఆయన ఏదేమైనా ఇలా మిమ్మల్ని కలుసుకున్నా ఎక్కువ సమయం, మీ సమయం కూడా వృధా చేయమండి అయ్యా. మరి మాకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి 2-3 గంటలు మాట్లాడితే నెక్స్ట్ ఇంకా ఎప్పుడు మీరు ఎవరి ప్రసంగం మళ్ళీ వినరండి. మళ్ళీ చాలా క్లుప్తంగా, చాలా సూక్ష్మంగా మాట్లాడించి ముగించేసి మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఓకేనా? రాముడు కృష్ణుడిని మనం ఎందుకు పూజించాలి? కుమారస్వామిను, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి సేనాధిపతి, దేవతల సైన్యానికి ఎవరైతే నాయకత్వం వహించారో ఈ కుమారస్వామి గారు కానీ, వినాయకుడు కానివ్వండి, అయ్యప్ప కానీ, లేకపోతే శివుడు కానివ్వండి, లేకపోతే విష్ణువుని కానీ, అసలు వీళ్ళందరినీ మనం ఎందుకు పూజించాలి? మనం ఏమండి అసలు ఎందుకు పూజించాలి? మనకేమన్నా బంధువుల వాళ్ళు ఏమన్నా బంధుత్వం ఉందా వాళ్ళకి? మనకేమన్నా లేదా?
రాముడు కానీ కృష్ణుడు కానీ దుర్గమ్మ కానీ శివుడు కానీ కుమారస్వామి అయ్యప్ప స్వామితో సహా మనకు బంధువులేనండి, మన పూర్వీకులు. వాళ్ళందరూ ఎవరండి? మన పూర్వీకులు. మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు ఎనువచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్లజేసినాటి నీ మదిని రింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారెందరో మహానుభావులు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావు అన్నది అబద్ధం. ఏమిటి? రామచంద్రమూర్తి నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావు అన్నది అబద్ధం అని ఏ మతాలైతే దుర్మతాలు చెప్తున్నాయో వాటన్నిటినీ అబద్ధం చేసి, ఆ చెప్పిన మాటల్ని అబద్ధం చేసి, ఒకసారి కృష్ణుడిగా, ఒకసారి రాముడిగా, ఒకసారి ఇంకో మత్స్య అవతారంగా, కూర్మంగా అనేక సార్లు అనేక అవతారాలు ఎత్తి వచ్చినటువంటి వారికి మనకి బంధుత్వం ఉందంటే మనం ఎలా నమ్మాలి? వారు మన పూర్వీకులు అంటేనే, వారు మన పూర్వీకులు అని చెప్పడం కోసం ఇంకా సజీవంగా ఉన్న మిగిలి ఉన్న ఏకైక సాక్ష్యం మన గోత్రాలండి. అయ్యా, మన గోత్రాలు. ఇప్పుడు మనం రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని వేరు పడిపోయి ఉన్నామండి. మనం అందరం బంధువులమని చెప్పేది గోత్రం ఒకటే. మృగమదలలామ శుభనితిల వరజటాయు మోక్షఫలదా. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడికి జటాయుకి మధ్య సంభాషణ జరుగుతుందండి. ఆ కాన్వర్సేషన్ ఏదైతే మాటల మధ్యలో జటాయు చెప్తున్నాడు, రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన పేరు మరీచి. మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. ఆ 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారని ఇది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారండి. కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కసపు గోత్రం పేరుతో వైశ్యులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, మా గోత్రం మహిపాల అని చెప్పాను కదా నేను. మా మహిపాల గోత్రానికి, పైడిపాల గోత్రానికి, వామనపాల గోత్రానికి, చక్రపాల, తీర్థపాల, రామనోళ్ళ, చెట్టిపాల మిగతా అన్ని గోత్రాలకే మూలం కాశ్యప గోత్రమే. అయ్యా, ఈ వాల్మీకి రామాయణంలో జటాయువు రాముడితో చెప్పిన సంభాషణకి సాక్ష్యంగా చతుర్వర్ణాలలో ఇప్పటికీ సజీవంగా ఆ కాశ్యప గోత్రం ఉంది. ఉదాహరణ, మా ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు, 2 నిమిషాలు, ఎక్కువ సమయం ఉండదు ఇది. ఒక ఆయన ఈ మనకేమంటారు, ఒక సురక వృత్తి అంటాం కదా, ఆయన పసుపులేటి శ్రీని ఆయన పేరు. నాకు తెలిసి 16-20 సంవత్సరాల నుంచి అదే వృత్తి చేసుకుంటున్నాడండి ఆయన. వాళ్ళ పూర్వీకులు అదే వృత్తి. కొంతమంది ఆయన ఏదో పార్టీ పేరుతో, నువ్వు పలానా పార్టీతో, మాకు నచ్చని పార్టీ కూడా కలిసి నువ్వు టీ తాగేవని ఏదో మనసులో ఏదో కోపం పెట్టుకుని ఆయన్ని కొట్టి తిట్టి ఆయన బండి ఏదైతే ఉందో ఆయనంత శుభ్ర కావలో తోసేశారండి. లోపలికి అహంకారం ఉండిపోయింది కదా, నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, నా రాకులం మాకు ఉండిపోయింది కదా మనకి. మనం ఎవరైతే తక్కువ కులమనో లేకపోతే హేళనగా చూసేమో, తక్కువ వృత్తి అని అనుకున్నామో, వారి గోత్రాలు మన గోత్రాలు ఒకటే. ఏమండి? ఇప్పుడు మనం చెప్పుకునే పైడిపాల, మహిపాల, రామనోళ్ళ, తీర్థపాల, కాశ్యప, వశిష్ఠ, కౌండిన్య ఈ గోత్రాలు చతుర్వర్ణాల్లోనూ ఉన్నాయి. పైడిపాల గోత్రం పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో ఉందండి. పైడిపాల గోత్రం పాతంశెట్టి ఇంటి పేరుతో కాపుల్లో ఉంది. పైడిపాల గోత్రం కంభంపాటి ఇంటి పేరుతో కమ్మల్లో, చౌదరీస్లో ఉందండి. పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం మంగళంలో ఉంది. విన్నారా స్వామి? మరి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ అని. మరి గోత్రం అందరిలో ఒకటో, మన అందరూ బంధువులమే కదా మనందరం. కాశ్యప గోత్రం క్షత్రియుల్లో ఉంది, కాశ్యప గోత్రం బ్రాహ్మణుల్లో ఉంది, కసప గోత్రం వైశ్యుల్లో ఉంది. ఇదే కాశ్యప గోత్రం మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, రెడ్డి, కాపు వాటిల్లో కూడా కాశ్యప గోత్రం ఉంది.
అంటే మనం చెప్పుకుని ఈ పైడిపాల, రామనోల, తీర్థపాల మన గోత్రాలన్నీ ఈ కాశ్యప పరంపరలోనికి చెందినవి అని ఆ జటాయువు శ్రీరాముడు సంభాషణ ఇంకా సాక్ష్యంగా సజీవంగా ఉంది. ఆ రాముడు ఇక్కడ భూమి మీద నడయాడాడు. మరి వీరికి మనకి బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆ కశ్యపుడు 8వ భార్య సంతతిలోనే రాముడు ఉన్నాడండి. కశ్యపుడు 8వ భార్య సంతతిలోనే మనం ఉన్నాం. అయ్యా కశ్యపుడు మొదటి భార్య సంతతిలోనే ఆ తర్వాత కొంతమంది ఎవరుంటారు, మనం అష్టవశువులు అంటాం కదా. అష్టవశువుల్లో ఒక ఆయన ప్రభావశువు. ఆ ప్రభావశువు పరంపర నుంచి విశ్వకర్మ. ఇప్పుడు మనం కంసాలి అంటున్నాం కదండి, కంసాలి అంటున్నాం కదా. వారు ఆ కశ్యపుడు మొదటి భార్య సంతతికి చెందినవారు కాబట్టి వారిని బ్రాహ్మణులు అనం, మనం క్షత్రియులు అనం, వైశ్యులు అనం, శూద్రులు అనం. ఆ కశ్యపుడు మొదటి భార్య సంతతి వారు. మరి కశ్యపుడు 2వ భార్య సంతతి ఇప్పటికీ వామన పాలగోత్రులుగా జీవించి ఉన్నారు. ఆ 8వ భార్య సంతతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశూద్రులుగా మనం ఉన్నాం. మన అందరూ బంధువులమే అని చెప్పే వృత్తాంతం అంతే. ఇంతకు మించి మరి మీ ఎక్కువ బురకాయ నేను తినను. మన అందరూ బంధువులమేండి అంతే. ఏంటండి మహిపాల గోత్రం చెప్పుకునే నేను కూడా కాశ్యప, వశిష్ఠ, కౌండిన్య గోత్రులు కొడుకు వరుస అవుతానండి అంతే. తర్వాత ఇక మనం ముందుకు వెళ్దాం. రాముడు ఎక్కడ పుట్టాడండి? అయోధ్య. శ్రీ మహావిష్ణు అవతారం అంటారు రాముడు. ఈ రాముడిది ఎన్నో అవతారం అండి? శ్రీ మహావిష్ణువుది ఎన్నో అవతారం? 7వ అవతారం. ఆయన 7వ అవతారం అని చెప్పన్నారు అనుకున్నా అంతే. 7వ అవతారం అయోధ్యలో జన్మించారు. మొదటి అవతారం ఏమిటండి? మత్స్య అవతారం. ఆ మత్స్య అవతారం ఎక్కడ? మత్స్య అవతారం ఎక్కడెత్తాడు రాముడు? రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడని. ఈ రంగస్థలానికి అధిపతి అటండి ఆయన. రంగేశుడు సద్గంగా జనకుడు, గంగాదేవి కూడా ఆయన తండ్రి అటండి ఆయన. ఈ రంగస్థలంలో వేషం ఒకసారి రాముడిగా, ఒకసారి కృష్ణుడిగా, ఒకసారి వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకసారి ఏమో మత్స్యంగా, ఒకసారి కూర్మంగా, వరాహంగా, నృసింహంగా ఇన్ని వేషాలు వేసిన వాడు రాముడి పేరు చెప్పిన అయోధ్య అని అన్నారు కదా. మత్స్యావతారం అంటే ఎక్కడ మనకు ప్రశ్న లేదు కదండి. మన తిరుపతి దగ్గర నాగులాపురం అండి. మత్స్యావతారం ఎక్కడ ఉందండి? తిరుపతి దగ్గర నాగులాపురం. అక్కడ స్థల పురాణం ఉందండి. ఆయన మత్స్యావతారం ఎత్తి వేదాలు మోసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తే అక్కడ ఆయన సృష్టి మొదలు పెట్టేటండి. కశ్యపుడి యొక్క తండ్రి ఎవరైతే మరీచున్నాడో బ్రహ్మ 14 మంది కుమారులు ఆయన ఒకటండి. అయ్యా ఆ నాగులాపురంలోని 14 మంది బ్రహ్మ కుమారులు జన్మించారట. సృష్టి అక్కడే మొదలు పెట్టారు ఆయనని. సో శ్రీ మహావిష్ణు మొదటి అవతారం ఎక్కడండి? ఇప్పుడు తిరుపతి దగ్గర నాగులాపురం. 2వ అవతారం ఏమిటి? కూర్మ అవతారం ఎక్కడ? మరి మనమే తెలుసుకోకపోతే ఎట్లా అండి? మరి మనం అంటే ఒకవేళ నేను చెప్పింది అబద్ధమే అనుకోండి, మరి సత్యం ఏది? సత్యం ఏదో తెలియాలి కదా స్వామి. సత్యం ఎవరికైనా తెలియాలి కదా మహాత్మా. ఆ 2వ అవతారం మన తూర్పుగోదావరి జిల్లా ఉందండి, అంతర్వేది. కూర్మ అవతారం క్షీరసాగర మథనం జరిగింది అక్కడే. ఎవరైనా థాయిలాండ్ వెళ్ళారు? ఎవరైనా థాయిలాండ్ ఎవరైనా వెళ్తే సువర్ణ భూమి అని ఎయిర్పోర్ట్ ఉందండి. ఆ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ మీరు ఇంటర్నెట్లో కొట్టినా వచ్చేస్తుంది. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్లో క్షీరసాగర మథనం బొమ్మలు వేసి ఉంటాయండి. అక్కడ మనం ఎవరినైనా లోకల్ పీపుల్ని అడిగితే, నేను వెళ్ళానని అడిగాను నేను, ఏమిటంటే ఇక్కడ క్షీరసాగర మథనం బొమ్మలు అవి వేసి ఉన్నాయి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, పూర్వకాలంలో క్షీరసాగర మథనం ఇక్కడ జరిగిందండి, ఈ ప్రదేశమే అది అన్నారు. ఇదేమిటి క్షీరసాగర మథనం జరిగింది ఇప్పుడే చెప్పారు కదా మీరు, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదని, మళ్ళీ థాయిలాండ్ అంటారు. ఏమిటంటే మనకి ఎలాగైతే రాక్షస బలుల నుండి కదా, పెద్ద పెద్ద బల్లులు, డైనోసర్స్, అస్థి పంజరాలు దొరికినాయి కాబట్టి వాటిని డైనోసర్స్ అని అంటున్నాం మనం ఇప్పుడు. అలాగే మనుషులు కూడా దానికి 100 రెట్లు పెద్దవాళ్ళు ఉండేవారటండి పూర్వక. ఆ కాలం నేను చెప్పింది లక్షల సంవత్సరాల క్రితం అండి, ఇప్పుడు వేల సంవత్సరాలు కాదు. అయితే అట్లాంటి సందర్భంలో క్షీరసాగరాన్ని, సముద్రాన్ని మదించాలంటే వాళ్ళు ఇంకెంత పెద్దగా ఉండాలి? మనం ఇంత హైటే వాళ్ళు ఉంటే ఎలా మదిస్తారు దాన్ని? ఈ గట్టుని దేవతలు, ఆ గట్టుని రాక్షసులు నిలబడి మధ్యలో పెద్ద మహాపర్వతాన్ని పెట్టి, ఒక పెద్ద సర్పాన్ని పెట్టి, ఆ సర్పాన్ని ఇది తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించారంట. ఇప్పటికి మీరు గూగుల్ మ్యాప్లో చూసినా వాళ్ళు చెప్పిన థాయిలాండ్ జరిగిందన్న ప్రదేశము, అంతర్వేది ప్రదేశం సమాంతరంగా ఈ గట్టు ఆ గట్టులా ఉంటాయండి. ఎవరైనా మద్రాసులో మెరీనా బీచ్ సైడ్ ఎవరైనా వెళ్ళారండి? ఎవరైనా వెళితే అక్కడ వ్యాపారం చేసుకుని బతుకుతారు. ఇప్పుడు కూడా 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళని ఎవరైనా మీరు అడిగితే
ఓ 50 సంవత్సరాల క్రితం సముద్రం ఇంకా కనీసం ఒక 500-600 అడుగులు వెనకాల ఉండేటటువంటి సముద్రం ఇప్పుడు ఇంకా ముందుకు వచ్చిందంటండి. అట్లా ప్రతి సంవత్సరానికి అంగుళమో ముందుకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. సముద్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ గట్టులు రెండు కూడా ఇంకా దగ్గరగా ఉండే అని భావించాలి మనం. మీకు అర్థమవుతుందా మహాత్ములారా? శ్రీ మహావిష్ణువు 2వ అవతారం కూర్మావతారం ఎక్కడండి? ఇప్పుడు అంతర్వేది నిజమే, థాయిలాండు నిజమే. ఈ మహాపర్వతాన్ని మొయ్యాలి అంటే ఆ కూర్మం ఇంకెంత పెద్దగా ఉండాలి? కాబట్టి ఆ కూర్మం యొక్క తలకాయ శ్రీకాకుళంలో కనపడింది, అది శ్రీకూర్మం అయ్యింది అని చెప్పేది నిజమే. శ్రీ మహావిష్ణువు 2వ అవతారం సాక్ష్యాలుగా ఈ 3 క్షేత్రాలు నిజమే. మరి 3వ అవతారం ఎక్కడండి? వరాహం కదా 3వ అవతారం. ఎవరిని చంపడానికి వచ్చాడు ఆయన? వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి చంపడానికి వచ్చాడండి ఆయన. అదిగో ఆయన కాశ్యప గోత్రుడు, కాశ్యపుడు కొడుకు ఆయనను. మరి ఈ 3వ అవతారం ఎక్కడండి? మన తిరుపతి. ఏమిటండి తిరుపతి అసలు పేరు అది కాదు. పూర్వకాలంలో తిరుపతి అసలు పేరు ఏమిటండి? ఆది వరాహ క్షేత్రము. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళినా మొట్టమొదట వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఆది వరాహాన్ని దర్శనం చేసుకుని మీరు వెళ్ళాలి. అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. వింటున్నారా మహాత్ములారా? కాబట్టి శ్రీ మహావిష్ణువు 3వ అవతారం ఇక్కడే ఆంధ్రప్రదేశ్ దగ్గర తిరుపతి దగ్గర ఉంది. 4వ అవతారం నృసింహావతారం. పురాణ పురుష నృవరాత్మజాష్టిత పరదీనకర విరాధ రావణ విరావణానక పరాశరమను హర వికృత త్యాగరాజ సంనుత. ఈ శ్రీ మహావిష్ణువు 4వ అవతారం అహోబిల క్షేత్రం. ఏంటి స్వామి? మరి 5వ అవతారం మహాబిల క్షేత్రం. అహోబిలమే మహాబిలం, మహాబిలమే అహోబిలం. విన్నారా స్వామి? ఇంకా 6వ అవతారం పరశురామ అవతారం తెలుసు మనకి, కేరళలో ఉందని అందరికీ తెలుసు మనకి. అయ్యా 7వ అవతారం ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన 7వ అవతారం అయోధ్య. 8వ అవతారం మధుర. 9వ అవతారం ఆయన మళ్ళీ శ్రీనివాసుడిగా వచ్చాడు ఆయన వశిష్ఠ గోత్రంలో. 10వ అవతారం కలికి అంటున్నారు కదా. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయ్యా మరి మనం మూలాలు మనం తెలుసుకోకపోతే ఎట్లా మనం అన్న ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పుకోవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అసలు రాముడు ఇక్కడ వాడు కాదు. రాముడు ఎక్కడి నుంచో వచ్చాడు. రాముడు ఆర్యుడు, ఈ దేశీయుడే కాదు రాముడు అని విముఖులు చెప్తున్నారు కదా. రాముడు పూర్వీకులు ఇక్కడ వారే. ఎక్కడ వారు? తిరుపతి దగ్గర నాగులాపురం వారే. రాముడు ఏ వంశీయుడండి? ఇక్ష్వాకు వంశీయుడు. ఇక్ష్వాకు తండ్రి మనవు, మనవు తండ్రి సూర్యుడు, సూర్యుడు తండ్రి కశ్యపుడు, కశ్యపుడు తండ్రి మరీచి. ఆ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. మీకు అర్థమైందండి? అంటే మాది నాగులాపురం కాదండి, మాది తూర్పుగోదావరి జిల్లా. అక్కడ ఏం మాకు ఆస్తులు ఏమి లేవు. మళ్ళీని ఏమన్నా మాకు అక్కడ ఆస్తులు వాల్యూ పెరుగుద్దేమని చెప్తున్నా అనుకోవక్కర్లేదు. మాత్రం సత్యం. ఒకవేళ ఇది సత్యం కాకపోతే ఇంకో దిక్కున సత్యం ఉంది అని నిరూపిస్తే ఒప్పుకోవడానికి కూడా సిద్ధమే. ఒక ఆయన అన్నదానం సిద్ధంబర శాస్త్రి గారని అప్పుడు టీటీడీ ఈవో గారికి ఒక పెద్ద పరిశోధన ఒకటి చేసి 40-50 సంవత్సరాలు కష్టపడి హనుమంతుడు జన్మభూమి ఎక్కడా అని పెద్ద పరిశోధన ఒక గ్రంథం తీసుకుని వెళ్ళి ఇచ్చారండి ఆ టీటీడీ ఈవో గారికి. వాళ్ళు అవన్నీ పరిశీలించి హనుమంతుడు ఇక్కడే జన్మించాడని చెప్పుకొచ్చారు. అంటే అంజనాదేవి తపస్సు చేసినప్పుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆది వరాహస్వామిని సేవించుకున్నారు. ఆకాశగంగ కూడా అక్కడే తపస్సు చేశారు. ఆ గుహ ఏం చెప్పుకొచ్చిన వాటిలో ప్రతి దానికి ఈ స్థల పురాణాలు, క్షేత్రాలు, స్వర్ణముఖి నదికి తిరుపతికి ఎంత దూరం ఉంది, ఈ ఆదివరాహ క్షేత్రం అంటే ఎక్కడ ఉంది, ఆదివరాహ స్వామి ఎక్కడ ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా థియరిటికల్గా అప్పుడు దాకా ఏ నాలాంటోడో నాలాంటోడు ఎవరో కాదు, మళ్ళీ మీ మీద ఎందుకు వేయాల నిందా, నాకు స్వార్థం ఎక్కువ లేదండి, అంజనాద్రి ఇక్కడే వచ్చింది, ఇదే అంజనాద్రి, ఆంజనేయుడు ఇక్కడే మా ఇంటి దగ్గరే పుట్టాడంటే మీరు అందరూ వస్తే మాకు ఇన్కమ్ వస్తుంది కదా మాకు. కాబట్టి నాలాంటి వాళ్ళు చాలా మంది అబద్ధాలు చెప్తున్నా ఇక్కడ ఆదివరాహస్వామి ఇక్కడ లేడు, స్వర్ణముఖి నది ఇక్కడ లేదు, ఆకాశగంగా ఇక్కడ లేదు. కాబట్టి ఈ మూడు ఉన్న ప్రదేశం తిరుపతి. ఇలాంటివన్నీ నిరూపించి ఆయన తేరీ తీసుకెళ్ళి ఇచ్చాడు ఆయనకి. వారు ఆ పరిశోధనతో హనుమంతుడు పుట్టింది తిరుపతిలో అంజనాద్రిలో అన్నారు. అంజనాదేవికి తిరుపతి అని అనలేదు. సో దాంట్లో వివాదాలు ఎలా ఉండేవండి. ఇప్పుడు చెప్పడం అన్నమయ్య ఎప్పుడో చెప్పాడండి, పూర్వటపు అంజనాద్రి ఈ పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కానాచైన కొండ అనే కీర్తన మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. చివరి చరణం వినండి. ఆ చివరి చరణంలో చెప్తారండి పూర్వటపు అంజనాద్రి ఈ పొడవాటి కొండ అని.
అంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే హనుమంతుడు ఇక్కడ వాడు కాదు, ఎక్కడో ఉన్నాడు ఆయన, ఈ దేశీయుడే కాదు, మీకు ఆయనకి సంబంధం లేదు, మీరు ఎందుకు పూజిస్తున్నారు హనుమంతుణ్ణి అని చెప్పే సందర్భం వస్తుంది. కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుందండి. రాముడు మా పూర్వీకుడు. రాముడు ఎవరండి? మా పూర్వీకుడు, మా గోత్రుడు రాముడు, మేము రాముడు వంశీయులు మేము అని చెప్పుకోవడం కోసం ఏకైక సాక్ష్యం ఈ గోత్రం, ఈ క్షేత్రం. మన భారత ప్రధానమంత్రి గారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు నేపాల్ ప్రధానమంత్రి గారు అన్నారటండి, మీరు విన్నారేమో, పేపర్లో చూసారేమో, మా నేపాల్లో కూడా అయోధ్య ఉంది, రాముడు పుట్టింది ఇక్కడ అయోధ్యలో, మీ అయోధ్యలో కాదు అన్నారటండి. సరే, నిజంగా నేపాల్ అయోధ్యలో పుట్టితే ఒప్పుకుందాం, ఆ రాముడు అమెరికాలో పుట్టినా ఒప్పుకుందాం, ఆయనకి సుగుణాలన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎక్కడ పుడితే ఏమైంది, మనం ఒప్పుకోవడానికి మనకు వచ్చిన బాధ ఏముందండి? మా ఊర్లో పుడితేనే రాముడా, అక్కడ పుడితే కాదా? కానీ మరి సత్యం ఏమిటో చెప్పాలా వద్దా? అయ్యా, రాముడు ఇక్ష్వాకు వంశీయుడు, ఇక్ష్వాకు తండ్రి మనువు, మనువు తండ్రి సూర్యుడు, సూర్యుడు తండ్రి కశ్యపుడు, కశ్యపుడు తండ్రి మరీచి, ఆ మరీచి పుట్టిన తిరుపతి దగ్గర నాగులాపురం శ్రీ మహావిష్ణువు మొదటి మత్స్యావతారం అక్కడే. ఈ రాముడిది 7వ అవతారం అంటున్నాం కదండి. ఆ మొదటి అవతారం శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం తిరుపతి దగ్గరే ఉందండి, నాగులాపురం ఉంది. 2వ అవతారం ఇక్కడ ఉంది, 3వ అవతారం ఇక్కడ ఉంది, 4వ అవతారం ఇక్కడ ఉంది. సాక్షిని ఇంకా కాశ్యప గోత్రులు ఉన్నారు, ఆ కాశ్యప గోత్ర పరంపరలో మేము ఉన్నాం. ఇంకా ఏమిటండి, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా పేరుతో ఇంకా మేము కూడా గోత్రాలతో మేము సజీవంగా ఉన్నాం. ఆ రాముడు మా బంధువుడు, కృష్ణుడు మా బంధువుడు, దుర్గమ్మ మా బంధువులు, ఈశ్వరుడు మా బంధువులు, గోత్రాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరి దుర్గమ్మకి మనకి సంబంధం ఏముంది మీరు అనకండి. శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయండి? 18 శక్తిపీఠాలు విన్నాం కదా మనం. ఈ 18 శక్తిపీఠాలు ఎలా వచ్చినాయి అంటండి, దక్షుడు యజ్ఞం చేసినప్పుడు సతీదేవి అవమానంతో శరీరం దహనం చేసుకుంటే, ఈయన పరమేశ్వరుడు ఆ కాలిన శరీరాన్ని ఎత్తుకుని ఆయన తాండవం చేస్తుంటే, ఆయన బావండి ఎవరు? ఈ పరమేశ్వరుడికి బావ ఉన్నాడు, నల్ల ఆయన ఒక ఆయన యూనివర్సల్ థీప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి ఆయన. ఆయన నల్ల ఆయనని, దొంగ ఆయనని అంటుంటారు కదా కృష్ణుడిని. ఆ బావ వచ్చాడు, ఇది మా ఏమిటి ఈయన ఈశ్వరుడు, ఈయన పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చే కార్యము తెలిసిన వాడు ఇతను. పరమేశ్వరుడు అంటే ఎవరండి? అతనికి బావ మాత్రమే కాదు, పాశుపతాస్త్ర విద్య తెలిసినవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నా శరీరం అనేటువంటి లక్షణాలు లేనివాడు ఇతను. ఈ ప్రాణం పోయిన ఈ దేహంతో ఎట్లా రుద్రతాండవం చేయటం ఏంటి? ఈయన ఒకవేళ ఈయనే పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మారిస్తే ఈ భూమి కానీ ఆకాశం కానీ మిగలదండి. ఇప్పుడు ఏమైతే అణుబాంబులు చెప్తున్నామో మనం, రకరకాల దేశాల్లో అణుబాంబులు అంటున్నాం కదండి. ఒక అణుబాంబు వేస్తే ఈ భూమి సగం పోతుందని, లేకపోతే వాయువు కలుషితం అయిపోతుందని, చంద్రమండలాన్ని కూడా ఛేదించేటువంటి శక్తి ఈ అణుబాంబులకు ఉందని చెప్తున్నాం కదండి. ఇలాంటి అణుబాంబులకి 1,00,000 రెట్లు శక్తివంతమైందండి ఈ పంచమ ప్రకృతి స్వరం. అట్లాంటి పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మారిస్తే సృష్టి అంతమైపోతుందన్న ఉద్దేశంతో ఆ శరీరం మీద వ్యామోహం ఉండొద్దని శరీరాన్ని ఖండించాడండి ఆయన సుదర్శన చక్రంతో. ఆ శరీరమే అక్కడక్కడ పడిన భాగాలే శక్తిపీఠాలని చెప్తారు. ఇంతే కదండి, మనం విన్న కథ ఇంతే కదా. మీరు ఏ శక్తిపీఠానికి వెళ్ళినా సతీదేవి యాగ అగ్నికి బలి అయినప్పుడు ఆ శరీరం ఎక్కడెక్కడైతే భాగాలు ముక్కలుగా పడిందో అవి శక్తిపీఠాలని చెప్తారు. ఇంతేనే వేరేనా ఉందండి. కానీ ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ఎక్కడ? సతీదేవి శరీరం దహనం చేసిన ప్రదేశం ఎక్కడ? ఎవరికైనా తెలుసా అండి? అయ్యా మహాత్ములారా, తూర్పుగోదావరి జిల్లా దక్షారామం. ఏమిటండి? అయితే మనం ద్రాక్షారామం అన్న అసలు పేరు దక్షవాటిక. మాణిక్య దక్షవాటిక అని పేరండి. శంకరాచార్యులు శ్లోకస్థం చేసిన శ్లోకంలోనే మాణిక్య దక్షవాటిక అన్నాడు ఆయన. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం మాణిక్యాంబ ఎక్కడుంటే అది, అంటే ఆ దాక్షారామంలో మాణిక్యాంబ ఉందండి. మాణిక్య దక్షవాటిక. అక్కడ స్థల పురాణం వినండి మీరు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఈవిడి ఆ యాగానికి ఆ శరీరాన్ని ఎట్లా అర్పించారో చెప్తారండి. మరి చెప్పండి, ఆ దక్షుడు ఎక్కడ వాడండి? దక్షుడు ఎక్కడ వాడు? దక్షుడు కుమార్తె సతీదేవి అయితే దక్షుడు ఎక్కడ వాడండి? ఆయన బ్రహ్మ 14 మంది కుమారుల్లో ఒక ఆయన మరీచి అయితే ఇంకొక కుమారుడు దక్షుడండి. మరి చెప్పండి, ఆ దక్షుడికి మనకి సంబంధం లేదా? మరీచికి మనకి బంధుత్వం ఉంటే దక్షుడికి మనకి సంబంధం లేదండి. మన పూర్వీకులు మరీచి, పార్వతీదేవి తండ్రి ఆయన దక్షుడు సొంత అన్నదమ్ములు కాదండి. మరి ఆయన కుమారుడు ఏమవుతాడండి? కుమారస్వామో లేకపోతే అయ్యప్పో లేకపోతే వినాయకుడు మనకు బంధువులు కాదండి. మనందరూ బంధువులము. ఎవరైనా మీరు విగ్రహాలను ఆరాధిస్తున్నారంటే
అవి విగ్రహాలు కాదు, మా పూర్వీకులు. ధర్మస్థాపన కోసం అనేక యుగాల్లో అనేక సందర్భాల్లో అనేక శరీరాలు తీసుకుని వచ్చేటువంటి మా పూర్వీకులు వారు, విగ్రహాలు కాదు అని మనం ధైర్యంగా చెప్పొచ్చు కదా మహాత్మా. సరే, ఇక్కడితో ఈ ఘట్టం కూడా ముగించేసుకుందాం. వాట్ నెక్స్ట్? ఈ ఘట్టం కూడా అయిపోయిందండి. ఇంకా నేను ఎక్కువ సమయం మిమ్మల్ని వృధా చేయకూడదు, తొందరగా నేను ముగించేస్తాను. వాట్ నెక్స్ట్? మన శ్రీరామచంద్రుడి యొక్క ఆ పూర్వీకుల మూలాలు తెలుసుకున్నాం. అంటే మనకు షణ్మతాలు అటండి, శివాది షణ్మతాలని ఉన్నాయండి మనకి. 6 మతాలని: శైవము, శాక్తేయము, గణాధిపత్యము, సౌరము, కుమారము, వైష్ణవము. ఇట్లా మనకి ఏవైతే 6 మతాలు శివాది షణ్మతాలు అంటున్నారో 6 మతాలు కూడా ఇట్లా మనకి ఈ భూమి మీద మన గోత్రాలతో క్షేత్రాలతో సంబంధం ఉన్నవే కదా మనకి. విన్నారా స్వామి? సో మన పూర్వీకులు అందరూ రాముడు కానీ కృష్ణుడు కానీ దుర్గమ్మ కానీ ఏం చేశారని మనం ఇంతకాలంగా ఇన్ని యుగాలుగా పూజిస్తున్నాం మనం వాళ్ళని. ఏం చేశారండి? రాముడు ఏం చేశాడు? కృష్ణుడు ఏం చేశాడు? దుర్గమ్మ ఏం చేసింది? కుమారస్వామి ఏం చేశారు? ఆయన ఎందుకు మనం పూజించాలి? సూర్యుడిని ఎందుకు పూజించాలి మనం? అంటే సూర్యుడు అంటే ఈ ఆకాశంలో సూర్యుడు కాదండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు, మనువు తండ్రి సూర్యుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, ఆ సూర్యుడు వంశం. ఇప్పటికీ మనం ఆ సూర్యుని ఎందుకు పూజిస్తున్నాం మనం? ఆయనకి 7 గుర్రాలు, ఇటువంటి సమాచారం అంతా ఆయనకు ఉంది. ఆయన అంశతో ఈ సూర్యుడు అంశే ఆయనని భావిస్తారండి. కాబట్టి ఆకాశంలో ఉండే సూర్యుడే ఈ కశ్యపుడు పుత్రుడిగా వచ్చాడని చెప్పి అక్కడి నుంచి సూర్యవంశం స్టార్ట్ అయింది, మొదలైంది. మనం వీళ్ళందరినీ ఎందుకు పూజిస్తున్నాం మహాత్ములారా? రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి ఎందుకు పూజిస్తున్నామంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని. అంతే కదండి? చెడ్డ వాళ్ళందరినీ చంపారని, చెడ్డ వాళ్ళందరినీ ఊచకోత కోసారండి. రాముడు కానీ కృష్ణుడు కానీ కుమారస్వామి కానీ అయ్యప్ప కానీ వాళ్ళు చేసింది ఏం లేదండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. మరి ఇప్పుడు ఆధునిక సమాజంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మన ఇంటి పక్కనే ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ చేసిన వ్యక్తిని, హత్య చేసిన వ్యక్తిని ఎవరు శిక్షించాలి? ఒక మానభంగం జరిగింది అనుకోండి, మానభంగం చేసిన వ్యక్తిని ఎవరు శిక్షించాలి? దొంగతనం చేసినా, కబ్జాలు చేసినా, గోవులను కోసినా ఎవరు శిక్షించాలండి? పోలీసులు, కోర్టులే కదా. పోలీసులు తీసుకెళ్లి న్యాయస్థానం ముందు నిలబడితే ఆ కోర్టులు శిక్ష వేయాలి. మరి ఆ న్యాయమూర్తులు శిక్ష వేస్తున్నారా? నేరం చేసిన వాడిని న్యాయమూర్తులు శిక్షిస్తున్నారా? చెప్పండి స్వామి. న్యాయమూర్తులు శిక్షించడం లేదండి. 100 కోట్ల మంది హిందువుల్ని 15 నిమిషాల్లో చంపేస్తాను నేను, పోలీసులు కళ్ళు మూసుకుంటే అన్నాడు ఒక ఆయన. ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదా? మీరు వినలేదండి? 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నేను చంపేస్తాను అన్నాడండి ఒక ఆయన. ఓవైసీ మీరు విన్నారా? మీరు వినలేదా? పార్లమెంట్ కదా, బయట అన్నాడండి, పార్లమెంట్లో అనలేదు. 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చంపేస్తా అన్నాడు. ఆయన తప్పండి? ఆయన ఏమన్నా తప్పంటారు? అలా అంటాం తప్ప? ఆయన తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా శిక్షించాల్సింది మాత్రం కోర్టులు, పోలీస్ స్టేషన్లే. ఆయన్ని తప్పు కాదు అని కోర్టు న్యాయమూర్తి వదిలేశాడు. ఇప్పుడు ఆ మాట ఆయన్ని తప్ప, ఆయన్ని శిక్షించకుండా వదిలేసిన న్యాయమూర్తి తప్ప? న్యాయమూర్తి తప్పు కదా. మరి ఈ న్యాయమూర్తిని మనం ఏమైనా పోరాడతామండి? ఎందుకంటే వాళ్ళు ఏమైనా శిక్ష ఇస్తే జైలుకి వెళ్ళిపోవటమే. కాబట్టి న్యాయమూర్తుల మీద పోరాడే వ్యవస్థ లేదు. ఇప్పుడు ఏమైనా మనం రాముడికి వారసులు, మనం కృష్ణుడికి మనం వారసులం, దుర్గమ్మకి, కుమారస్వామికి, అయ్యప్పకి మనం వారసులం, వారు మన పూర్వీకులు, వారి రక్తం మనలో ఉంది అంటే ఇప్పుడు పోరాడాల్సింది ఎవరి మీద అంటే మర్డర్లో, మానభంగాలో చేస్తున్న వారి మీద కాదండి, గోవుల్ని కోస్తున్న వారి మీద కాదు, దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వాళ్ళ మీద కాదు, వీళ్ళందరినీ రక్షిస్తున్న న్యాయమూర్తుల మీద. మీరు మర్డర్లు చేయండి, మానభంగాలు చేయండి, గోవులు కోయండి, భూములు కబ్జాలు చేయండి, మేం కాపాడతాం. అంతే కదండి. మీరు ఏమన్నా ₹1 కోటి ఖర్చు పెడితే మర్డర్ చేసి కేసు లేకుండా చేసుకోవచ్చు, అవునా కదా? డబ్బులుంటే నేరం చేయించండి. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, లేకపోతే నా కూతురు లండన్లో ఉందని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మనం మా దేశంలో ఉన్నారని మాత్రం గొప్పగా చెప్పుకోవట్లేదండి. ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగటం లేదు. కాబట్టి మహాత్ములారా, మీకు ఈ గోత్రాల ప్రకారంగా మన అందరం బంధువులమే, ఈ రాముడు కృష్ణుడు మన పూర్వీకులే అని చెప్తూనే ఇప్పుడు సందర్భం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మన అందరం కూడా నడుం బిగించాల్సిన సందర్భం ఏర్పాటైంది, అవసరం వచ్చింది.
వచ్చిందా రాలేదా? వచ్చింది అనుకుంటే మాత్రం మరి న్యాయమూర్తులతో మనం ఎలా పోరాడతామండి? మీరేమో మర్డర్ చేసేవాడు తప్పు కాదంటున్నారు, గోవును కోసేవాడు తప్పు కాదంటున్నారు, మానభంగాలు చేసేవాడు ఆడు ప్రవృత్తి అదే అంటున్నారు. మరి వాడితోనే మనం పోరాడలేము. న్యాయమూర్తులు మన పోలీసుతో మనం ఎలా పోరాడతామండి? ప్రధానమంత్రి లాంటి వాళ్ళే పోరాడలేకపోతారు న్యాయమూర్తులతోటి. మన భారత ప్రధానమంత్రి గారు ఒక బిల్లు పట్టుకొచ్చారు 2015లో, తెలుసండి ఎవరికైనా? ఎన్జేసీ యాక్ట్. సో మీరు తెలుసా ఎవరికి? నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒక బిల్ తీసుకొచ్చాడండి ఆయన. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఎలా నియమించాలో ఒక బిల్ తీసుకొచ్చారు, ఎలా తొలగించాలో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఈ బిల్లులో న్యాయమూర్తుల్ని ఎలా నియమించాలో మీరు చట్టం తయారు చేస్తారా? మమ్మల్ని ఎలా నియమించుకోవాలో మాకు తెలుసు అని చట్టాన్ని కొట్టేశారు. అంత బలమైన ప్రధానమంత్రి తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే రేపొద్దని మీ ఆస్తి 500 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఉందనుకోండి, నేనే కబ్జా చేసి ఆ న్యాయమూర్తికి 50 కోట్ల లంచం ఇచ్చేస్తానండి నేను. అంతేండి, మీ 1000 కోట్ల ఆస్తి నేనే కబ్జా చేసాను. మీ పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉన్నారు, మీ పిల్లలు వాళ్ళు గొడవకు రారు, మీరు పోరాడరు, నేను కబ్జా చేశాను నేనే. 50 కోట్లు హైకోర్టు న్యాయమూర్తితో సుప్రీం న్యాయమూర్తి లంచం ఇచ్చేస్తానని నేను, నాకు స్టే వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారు? మీరు రూపాయి ఎవరు, ఎందుకంటే అది మీ ఆస్తి. ఇది నాకు అప్పనంగా వచ్చింది ఆస్తి 1000 కోట్లు కాబట్టి నేను 50 కోట్లు లంచం ఇస్తానని నేను. జరిగేది అదే స్వామి, జరిగేది అదే స్వామి. ఇప్పుడు మీ దగ్గర ఏం డబ్బులు లేవా? మీరు ఏ నేరం చేయకూడదు. మీ దగ్గర డబ్బులు ఉంటే అన్ని నేరాలు చేయొచ్చు మీరు. అంతేనండి, అంతే అంతే. మీరు ఏం చేస్తారో చెయ్యండి. పోలీస్ స్టేషన్లో 10 లక్షలు పాడేసేయండి మీరు. అయ్యా ఇది చక్కగా, అంటే మీకు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటంటే అండి, తెలంగాణ ప్రభుత్వం నా మీద అగణితమైన కేసులు పెట్టిందండి. ఎన్ని కేసులు పెట్టారో లెక్కలేనన్ని కేసులు నా మీద పెట్టారు. ఆ పెట్టినప్పుడు కూడా ఏ కేసులోనూ నన్ను అరెస్ట్ చేయలేదండి, ఏ కేసులోనూ అరెస్ట్ చేయలేదు. ఒకసారి రేప్ కేసు ఒకటి పెట్టి నా మీద, రేప్ కేసులో అటెంప్ట్ రేప్ కేసులో A2 కింద పెట్టి అరెస్ట్ చేద్దామనే సంకల్పంతో పోలీసులు వస్తే నేనేం చెప్పానంటే, అయ్యా మరి 164 CRPC స్టేట్మెంట్కి 161 స్టేట్మెంట్కి ఈ పొంతను కానీ లేకపోతే న్యాయమూర్తిని మిమ్మల్ని కలిపి 43 CRPC నేను ప్రయోగించి అక్కడ మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటాను. నేను మీ మీద 43 CRPC నేను ప్రయోగించగలను, 340 CRPC రిడ్యూస్ 195 1B నేను ప్రయోగించగలను అనే మాట చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అది వేరే విషయం అనుకోండి. అన్ని కేసుల్ని నేనే వాదించుకుని గెలిచానండి. నేను ఎవరినైనా లాయర్ని పెట్టుకుంటే జైలుకి వెళ్ళిపోతున్నాను. నేను ఏమిటి లాయర్ని పెట్టుకుంటే జైలుకి వెళ్ళిపోతున్నాను నేను, ఎందుకంటే లాయర్కి డబ్బులు కావాలి ఆయనకి. నేను జైలుకి వెళ్ళాను అనుకోండి, మా ఆవిడ వెనకాల వస్తుంది, ఏమంటే మా ఆయన జైలు ఉన్నాను కానీ 5 లక్షలు 5 లక్షలు తెచ్చేవాళ్ళు మా ఆవిడ. అప్పుడు 10 అడిగితే 10 తెచ్చేవాళ్ళండి అప్పుడు. అలా చాలా కేసులు నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి కొద్దిగా గొప్ప స్వామి న్యాయస్థానాల్లో ఆ న్యాయమూర్తులు చేయాల్సిన న్యాయం చేయటం లేదు. మనకే పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏదైనా ఒక ఆస్తి మనం ఇచ్చి వెళ్ళాలి అంటే మాత్రం ధర్మస్థాపన జరగాలి. ధర్మస్థాపనకు ఆటంకం మళ్ళీ ఎవరంటే పోలీసులు, కోర్టులే. ఇదిగో ఆ రేప్ చేసిన వాడిని, మర్డర్ చేసిన వాడిని మేమేం చెయ్యం, మీరు ఏం చేయకూడదు. మీరు కొత్త చట్టం చేతి మేము ఏం చెయ్యం, మేము ఏం చేయమండి. ఓ 10 రోజులు జైల్లో పెడతాం, వాళ్ళు బెయిల్ తీసుకుంటారు, బయట స్వేచ్ఛగా మళ్ళీ తిరిగేస్తారు, మళ్ళీ 4 పనులు మళ్ళీ చేస్తాడండి. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో మరి మన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోదామా మనం? ఎంతో గారాభంగా, నాకు 2 ఆడపిల్లలండి, నాకును 2 ఆడపిల్లల తండ్రిని నేను. ఇన్ని చెప్పుకొచ్చాం, రాముడు మన పూర్వీకుడని చెప్పుకొచ్చాం, దుర్గమ్మ మన పూర్వీకురాలు, శివుడు మన పూర్వీకుడని చెప్పుకొచ్చాం మనం. ఇట్లాంటి వ్యవస్థలో ఈ కోర్టులు ఇంత అన్యాయం చేస్తున్నాయి, పోలీసులు అన్యాయం చేస్తున్నాయి అంటే ఏమండి, భారతదేశంలో దేవాలయాల భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. సుమారు 2 కోట్ల ఎకరాలు ఉన్నాయండి. ఎన్ని? 2 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి భారతదేశంలో. అన్ని కోర్టుల్లో పెండింగ్ అండి. కబ్జా చేయడం, కోర్టులో స్టే తెచ్చుకోవడం, వాళ్ళు బతికేటువంటి వాళ్ళు. కోర్టులో స్టే ఉంది, అంతే సింపుల్. ఎందుకంటే మీ ఇంటినే లేకపోతే మీ పనికిరాని డాక్యుమెంట్ నేనే సృష్టించి అంతే అంతే. ఏ పార్టీ అధికారం వస్తే పార్టీ నేను మారిపోతాను, నేను ఇబ్బంది ఏమీ లేదు. నాకు నేరాలు చేసి అలానా? అయితే ఇప్పుడు నేనే మీ పొలాన్ని తప్పుడు డాక్యుమెంట్ నేనే సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తాను. నేను తప్పుడు కేసు వేస్తే నా దగ్గర డాక్యుమెంట్లు తప్పుడువి అని మీరు నిరూపించడం కోసం మీకు 50 సంవత్సరాలు టైం పడుతుందండి మీకు. ఇట్లాంటి వ్యవస్థలో మీరేమో యూత్ ఉన్నారు, మీరేమో పెద్దలు ఉన్నారు. చెప్పండి, మన పిల్లల్ని ఎలాంటి వ్యవస్థలు వదిలేసి మనం వెళ్ళిపోదామా? ఎప్పటికైనా మనం రోజు శరీరం వదిలిపెట్టి వెళ్తామండి. ఎంతకాలం బతుకుతామండి? 60కో 70కో 80కో 90కో 100కో పోతామండి.
ఏదో రోజు వెళ్ళిపోతాం. మరి మన పిల్లల్ని ఇలాంటి వ్యవస్థలు వదిలేసి వెళ్ళిపోదామా? మనం బాగు చేసుకుని వెళదామా? అయ్యా అట్లా బాగు చేసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం చిన్న వేదిక ఏర్పాటు అయి ఉంది. ఆ వేదిక పేరు రామరాజ్యం అండి. అయ్యా ఏం పేరండి? రామరాజ్యం.net అని వెబ్సైట్ ఉందండి. రామరాజ్యం.net ఆ వెబ్సైట్లో వివరాలన్నీ ఉన్నాయి చక్కగాను. అంతా బాగానే ఉందండి. మీరు న్యాయమూర్తులతో పోరాడదాం అంటారు. న్యాయమూర్తులు మనం ఏం చేస్తామండి? ఇప్పుడే చెప్పారు ప్రధానమంత్రి ఏం చేయలేకపోయారు, ఆ బిల్లు కొట్టేస్తే ఆయనే మౌనంగా ఉన్నారు, మనం ఏం చేస్తాం మీరు అనుకోవచ్చండి. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, న్యాయమూర్తికి కూడా యజమాని ఎవరండి? మనమే. ప్రధానమంత్రి, న్యాయమూర్తులు, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు అందరూ పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళకి యజమానులు ఎవరండి? మనమే. శబాష్. మరి మన సర్వెంట్స్ పని చేయకపోతే మనం ఊరుకుందామా? మనం వాళ్ళ మెడ మీద బూటకాలు పెట్టి మనం పని చేయించుకోవాలి, ఉక్కు పాదం పెట్టి మనం పని చేయించుకోవాలి. కానీ చిన్న చిక్కు ఉందండి ఇక్కడ. ఏమిటండి? హిరణ్యకశిపుడికి, రావణాసురుడికి ఎలా రక్షణ కవచాలు అయితే ఉన్నాయో అలాంటి రక్షణ కవచాలు న్యాయమూర్తులకి, పోలీసులకు కూడా ఉన్నాయండి. భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, నరుడు కానీ, మృగం కానీ నన్ను సంహరించే శక్తి ఉండొద్దని ఏ వరం ఆయన కోరుకున్నాడో హిరణ్యకశిపుడు అలాంటి వరాలు న్యాయమూర్తులకు ఇచ్చేసామండి. మనం ఎలా ఇచ్చామంటే 197 CRPC, 77 IPC, ఆర్టికల్ 124 sub-4 జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే 4 రక్షణ కవచాలు, 4 వరాలు ఇచ్చేవాడు. ఒకటి కాదు, ఈ 4 వరాలని ఛేదించేటువంటి అస్త్రాలు మళ్ళీ దాంట్లోనే ఉన్నాయి. అయ్యా ఏమిటి? ఏ రక్షణ కవచాలు న్యాయమూర్తులకు ఉన్నాయో, పోలీసులకు ఉన్నాయో, ఆ రక్షణ కవచాలు ఛేదించేవి కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆర్టికల్ 124 sub-4 వాళ్ళకి అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇస్తే, ఆర్టికల్ 361లో రాజ్య ప్రముఖ సజీవం చేస్తే మనం వాటిని బద్దలు కొట్టొచ్చండి. 197 CRPC వాళ్ళకి రక్షణ కవచం ఇస్తే, 43 CRPC వాళ్ళని మనం బద్దలు కొట్టొచ్చండి. 77 IPC వాళ్ళ శక్తి అయితే 52 IPCతో ఆ శక్తిని చేల్చొచ్చండి మనం. అయితే నేను ముగించేస్తాను, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను స్వామి, అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఆయన పేరు సాయినాథ్ గారు, నాగానపల్లి సాయినాథ్ గారు అండి. కాశ్యప గోత్రులండి ఆయన. ఆయనకి మాకు ఈ వీడియో ద్వారానే పరిచయం. నన్ను మీరు కూర్చోండి తండ్రి. ఓ వీడియో ద్వారానే పరిచయం అండి. స్వామి వివేకానంద 100 మంది యోధులు నా వెంట ఉంటే ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చేస్తానని అన్నాడట. ఏమిటి, మన దేశంలో శక్తి ఉన్నట్టు 100 మంది యువత లేరా? మరి లేకపోతే మన దేశానికి అవమానం కదా. అలాంటి యువత ఎవరైనా ఉన్నారు అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మనం పనిచేద్దాం. న్యాయస్థానాల పని మానేసి, పోలీసుల పని మానేశారు. ఎన్ని నేరాలన్నా చేయండి, మేము కాపాడుతాను, వాళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ప్రాణం తీయడానికి ఇవ్వడానికి సిద్ధపడితే మాత్రం రండి అనగానే ఓ 1400-1500 కాల్స్ వచ్చింది. దాంట్లో ఆయన కూడా ఒక ప్రథముడండి. ఆయనను, అయ్యా నేను సిద్ధమై ఉన్నాను, నేను సమయం కేటాయిస్తాను, దేనికైనా సిద్ధం, నాకు పిల్లలు ఉన్నారు, ఎలాగైనా పోయే ప్రాణం, నిజంగా మంచికి మనం ఒక ప్రాణం తీయగలిగినా, మన ప్రాణం ఇవ్వగలిగిన సంతోషం అని చెప్పి ఆయన వచ్చి ఉన్నారు. నిజామాబాద్ నుంచి వచ్చి ఉన్నారు ఆయనను. ఇప్పుడు ఆయన సమస్య తీసుకొచ్చారు. నిజామాబాద్లో ఇందూరు, అంటే నిజామాబాద్ పాత పేరు ఇందూరు పట్టణం అండి. ఇక్కడ శంభుని గుడి ఉందండి, పురాతన ఆలయం. 500-600 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉందండి. కాబట్టి మరి ఈ ఆలయాన్ని చుట్టూ అన్ని మతస్థులు కబ్జా చేశారు. చెప్పులు కొట్లు, మాంసం దుకాణాలు ఇవన్నీ పెట్టి చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఈ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ చేపలు, లేకపోతే చికెన్ కొట్టు, మటన్ కొట్టు అంటే మరి దేవాలయం అంటే ఇబ్బందే కదా. అంటే ఆ విషయం ఏంటంటే, వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కోర్టు నుంచి స్టే తెచ్చుకుని బతుకుతున్నారటండి వాళ్ళు. అప్పుడు ఆయన తన, అయ్యా మరి కబ్జా చేసిన వాళ్ళదైతే తప్పు కాదండి, నేను కూడా కబ్జా చేస్తా, 100 ఎకరాలు 1,00,000 కోట్లు ఆస్తి నేను కబ్జా చేస్తా, ఎవడో అడ్డు రాకపోతే. ఏంటండి? కాబట్టి ఆశ ఉంటుంది కదండి. మరి మర్డర్ చేస్తే శిక్ష లేదంటే మర్డర్ చేస్తాడు, మానభంగం చేస్తే శిక్ష లేదు అంటే మానభంగాలు చేస్తున్నారండి. అలాగే వాళ్ళు కబ్జాలు చేశారు వాళ్ళను. కాబట్టి వాడికి స్టే ఇచ్చిన న్యాయమూర్తి తప్పు. ఈ తప్పు ఎవరిదండి? హైకోర్టు న్యాయమూర్తి తప్పు. కాబట్టి మన హైకోర్టు న్యాయమూర్తికి స్వకాశం చేసి పంపిద్దాం. అయ్యా న్యాయమూర్తి గారు, మీరు మా పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా చేస్తే మీరు స్టేజ్ కాపాడుతున్నారా? ఇలాంటి అధికారం మీకెవడిచ్చాడు మీకు? కాబట్టి ఈ కేసుని 30 రోజుల్లో డిస్పోజ్ చేస్తారా, లేకపోతే మేము డిస్పోజ్ చేసుకోమా? ఈ కేసుని మేము పరిష్కరించుకోమా? ఇలాంటి కేసులు పరిష్కరించుకోవడం కోసం మేము న్యాయస్థానాలని, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఒక కేసుని 50 సంవత్సరాలు సాగరేస్తామంటే మీ న్యాయస్థానం మాకెందుకు, మీ పోలీస్ స్టేషన్ మాకెందుకు? మేము పరిష్కరించుకుంటాం మీ యజమానులుగా.
చట్టం మీకంటే ఎక్కువ మేము చదువుకున్నాం. సిఆర్పిసి, ఐపీసీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ మేము చదువుకున్నాం. కాస్త మీకంటే ఎక్కువ చదువుకున్నాం మేము. మరి ఇలా మేము ఎందుకు చేసుకోగలరాయా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి షోకాజ్ నోటీస్ ఇద్దామండి అని చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. మేము 12 మెంబర్స్ నిజామాబాద్ వెళ్ళామండి. ఈ 12 మెంబర్స్లో మన ఆంజనేయులు గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, కొండేటి శ్రీనివాస్ గారు అని, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా. ఆయనది పెంటపాడే అండి. ఈ పెంటపాడే కదండి ఆయనదేని, పెంటపాడే అండి ఆయనదేని. ఆయన 12 మందిలో ఆయన ఉన్నారు. మేము 12 మెంబర్స్ వెళ్ళామండి. నిజామాబాద్ వెళ్ళగానే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు, మీరు ఎలక్షన్ కోడ్ ఉంది, ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదన్నారు. సరే మీకు ఇబ్బంది పడొద్దని, మీ ఉద్యోగాలు మేము ఇబ్బంది పడాలి, మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం ఇంటికి వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారు అడిగామండి. ఇక్కడ చెప్తే మీకు ఇబ్బంది అంటున్నారు, మేము ఇంటికి వెళ్ళి ఇదే మాటలు ప్రెస్ చెప్పే నోట్ని యూట్యూబ్లో పెడతాం. అప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని ఇంటికి కూడా వెళ్ళనివ్వండి, మిమ్మల్ని ప్రీవెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం అన్నారండి. వాళ్ళు ఏమన్నారు? ప్రీవెంటివ్ అరెస్ట్. మరి అప్పుడు మనం ఏం చేయాలండి? మనం ప్రీవెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని వెళ్ళనివ్వన్నారండి. వాళ్ళు ఏం చేద్దాం అప్పుడు మనం చెప్పండి. అప్పుడు చెప్పాము మేము, అయ్యా మీరు మాకు సర్వెంట్స్, మా సర్వెంట్స్గా ఉన్న మీరే ఏ నేరం చెయ్యని మా మీద 151 సిఆర్పిసి మీరు ప్రయోగిస్తే మీ యజమానులు అయిన మేము మీ మీద మా పనిని అడ్డుకున్నందుకు 166 ఐపీసీ ప్రకారంగా నేరం చేసిన మిమ్మల్ని 43 సిఆర్పిసి ప్రయోగించి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాం. కాకుంటే ఒకటి, మేము చంపడానికి చావడానికి సిద్ధపడి ఉన్నాం, మీరు కూడా సిద్ధమైతే మాతో యుద్ధానికి రండి. మళ్ళీ మేము పోలీసులు మమ్మల్ని అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అనొద్దండి. అయ్యా మీరు సిద్ధపడితే రండి, మేము గెలిచామా మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకి మేము మిమ్మల్ని ఈడ్చుకెళ్తాం, కోర్టులో మీ మీద పిటిషన్ ఫైల్ చేస్తాం, మీరు గెలిస్తే మమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళండి అని చెప్పామండి. ఈ లోపల ఆయన ఏం చేశాడు, నా మీద కోపం ఉంటుంది కదా, చక్క ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ ఆయన, సార్ వీడెవడో పుట్టిగింత ఉన్నాడండి, నల్లగా పుట్టిగింత ఉన్నాడండి, వీడెవడో వీరరాఘవరెడ్డి అట, మమ్మల్ని అరెస్ట్ చేస్తానన్నాడండి వీడు 43 సిఆర్పిసి ప్రయోగించి అనేది చెప్పుకుంటున్నాడు. కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. మాకు మొదట 5-6 మాటలే వినబడి ఆయన ఫోన్ మాట్లాడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు అవుతా, తర్వాత తిరిగి ఆయన వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు మొత్తం ఏదో ఫోన్ మాట్లాడుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు ఆ ఇన్స్పెక్టర్. ఆయన పేరు నరహరండి. ఆయన ఫోన్ తీసుకొచ్చి మా సార్ మీతో మాట్లాడతారు, మా ఏసీబీ గారు. ఆయన ఎంత మధురంగా మాట్లాడారంటే, అయ్యా వీరరాఘవరెడ్డి గారు నేను మీ వీడియోలు చూశానండి, నేను లాలో మాస్టర్ని, అయినా నేను మీ అభిమాన్ని, మీరు ఏదైనా ధర్మం ఉంటే తప్ప ధర్మం మీరు మాట్లాడరని ఏదో కొంచెం గౌరవంగా మాట్లాడితే, అయ్యా మా 4 మాటల్లో వీడియో మీ దాకా చేరటం మా అదృష్టం, మీ ఇన్స్పెక్టర్కి బోధించండి మీరు. నాకు 3 స్టార్లు ఉన్నాయి, రెడ్ విజిల్ కార్డు ఉంది, 197 సిఆర్పిసి రక్షణ కవచం ఉందని మా మీద 151 సిఆర్పిసి ప్రయోగిస్తా అంటున్నాడండి ఆయన. మేము 43 సిఆర్పిసి ప్రయోగిస్తే మీ పరువు పోతుంది అని ఆయన కూడా 10 నిమిషాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆయన చొరవతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మా పని మేము చేసుకొచ్చామనుకోండి. అయ్యా రేపొద్దున మనం రామరాజ్యం పేరుతో ప్రతి ఊరు నుంచి మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయండి. ఎన్ని? 800 గ్రామాలు అధికారికంగా 2011 లెక్కల ప్రకారంగా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్క సైనికుడు వస్తే ఎంతమంది అవుతామండి మనం? 27,000 మంది అవుతాం. ఒక్క గ్రామం నుంచి ఒక్క సైనికుడు వస్తే. ఉదాహరణకి ఇప్పుడు ఎవరి మీద, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నారు, మన ఆంజనేయులు గారే ఉన్నారు. ఆయన ఆంజనేయులు గారు మరి సైన్యంగా వచ్చారు అనుకోండి, మరి ఆయన కుటుంబ పోషణ కాదండి. ఆంజనేయులు కాకపోతే ఆయన అనుకోండి, ఆ యువకుడు ఆయన అనుకుందాం, ఆయన వస్తే రేపు పొద్దున్న ధర్మస్థాపన కోసం వస్తే ఏదైనా కారణాల వల్ల మరి ఆయన కుటుంబ పోషణ ఎవరు చూసుకుంటారు? అది మీ ఊరే చూసుకోవాలి. మీకు అర్థమైందా స్వామి? ఆయనకి ఎవ్రీ మంత్ ఒక శాలరీ మీరే ఇచ్చుకోవాలి, ఆయనకి అయ్యేటువంటి రాకపోకల ఖర్చులు మీరే చూసుకోవాలి. ఇట్లా 27,800 గ్రామాల్లో చేసుకుంటే ఏమవుతుంది తెలుసా మహాత్మా? మనకి ప్రత్యేక సైన్యం ఏర్పాటు అవుతుంది. అయ్యా ఒకవేళ తప్పైతే మన్నించండి, నేను విన్నాను కాశ్మీర్లోను మీరు మతం మారలేదు కాబట్టి పారిపోండి లేదా మేము చంపేస్తామని ఒక వార్నింగ్ బెల్ వినబడినాను 1999లో. ఇది చాలామంది పట్టించుకోకపోతే ఎంతో మంది యువతుల్ని మానభంగాలు చేశారు. భర్తల ముందే భార్యల్ని, తల్లిదండ్రుల ముందే కూతుర్ని మానభంగాలు చేసి తరిమి చంపారు మగవాళ్ళని. కొంతమంది ఒక 200 కిలోమీటర్ల ట్యాక్సీ ఎక్కడానికి 2 లక్షల రూపాయలు 1990 ఆ టైంలో వాళ్ళు కిరాయి చెల్లించారంటే స్థితి ఎంత దారుణంగా ఉంటుందండి. ఈ 2 లక్షలు నేనేం చేసుకుంటే, ఈ బంగారం ఏం చేసుకుంటే, ముందు నా పిల్ల బతుకుంటే సరిపోద్ది కదా,
పారిపోయే సమయం ఉందని పారిపోయిన వాళ్ళు అటండి. వాళ్ళని మనం కాశ్మీరీ పండితులు అని చెప్పేసి ముద్రేశం కాదండి, వాళ్ళందరూ మన బంధువులే. దాంట్లో ఎవరున్నారండి? చతుర్వర్ణాల వారు దాంట్లో ఉన్నారు. అది ఎవరో బ్రాహ్మణులు చంపారండి, మనల్ని కాదేంటి, మన బంధువులండి వాళ్ళందరూ. ఇలా బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతుందండి, ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందా లేదా? చూస్తున్నారు వీడియో లేదండి? మీరు చూస్తున్నారు కదా. మన కేరళలో విన్నాం మనం, పాకిస్తాన్లో విభజన జరిగినప్పుడు సుమారు 5 లక్షల శవాలను ఇక్కడ పంపించారండి. మీకు సెపరేట్ దేశం, మీకు ఇక్కడ దీంట్లో హక్కులు అని చెప్పి శవాలని పంపించారు. ఆడవాళ్ళని అయితే మాత్రం అక్కడే ఉంచేసుకున్నారండి. కొంచెం అందంగా ఉన్నారంటే ఉంచేసుకున్నారు అక్కడే, వాళ్ళని చిత్రహింసలు గురి చేసి. పనికిరారంటే చంపేశారండి. ఇది నిజం అని నేను నమ్ముతున్నానండి. ఇది తప్పైతే క్షమించండి. రేపొద్దున్న అది కూడా ఇక్కడ జరిగితే మరి మనకు రక్షణ కవచం ఏమిటండి? ఈ పోలీసులు కోర్టులు మనల్ని కాపాడతాయండి? ఏమండి? మరి ఇదే పోలీస్ స్టేషన్లు కోర్టులు కాశ్మీర్లో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏం కావాలండి పాపం పోలీసులు న్యాయమూర్తులు కూడాను. ఇక్కడ ఈ పదవి తీసుకుంటే నేను సుఖంగా బతకొచ్చన్న ఆశతో వాళ్ళ పదవి తీసుకున్నారండి. అంతే తప్ప ధర్మం ఇవన్నీ వాళ్ళకి కావాలా వాళ్ళకి? కాబట్టి మనం ప్రత్యేకమైన ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి ఊరు నుంచి ఒక సైనికుడు రావాలి. ఈ సైనికుడు చంపడానికి చావడానికి సిద్ధపడాలి. ఆ వ్యక్తి పోషణ ఆ ఊరు చూసుకోవాలి. మరి దీన్ని ఎవరు అనుసంధానం చేయాలి? పూజారులండి, అర్చకులు, పురోహితులు దీనికి బాధ్యత తీసుకుంటే పని సులభం అవుతుందండి. అయితే స్వామి, మీరు వక్ఫ్ బోర్డు విన్నారా? ఎవరైనా వక్ఫ్ బోర్డు గురించి ఎవరైనా విన్నారా? వక్ఫ్ బోర్డు గురించి ఎవరు వినలేదా? వక్ఫ్ బోర్డు గురించి తెలియదండి? మీకు తెలియదు? ముస్లింలకి కొన్ని ప్రభుత్వ భూములు వాళ్ళు వక్ఫ్ బోర్డులో, ప్రభుత్వ భూములే కాదండి, మీ ఇంటిని కూడా, మీ నాన్నగారు ఇచ్చిన పొలాన్ని కూడా ఈ భూమి మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తే మీరు నిరూపించుకోవాలి ఈ భూమి మీదని. ఒకవేళ మీ డాక్యుమెంట్ ఏం చూపిస్తుంది? మీ తాతగారు కొన్న డాక్యుమెంట్ చూపిస్తుంది అనుకోండి, మీ తాతగారికి భూమి ఎలా వచ్చింది? అప్పుడు ఇది మా పాలనలో ఉండేది, అప్పుడు మా పాలన ఇది, మీకు ఎలా ఇచ్చారు? మా హక్కు లేకుండా, మాది భూమి, మీకు వచ్చింది అక్రమం, మీకు వచ్చింది అని అయిపోయి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మనం ప్రూవ్ చేసుకోలేము. జడ్జి కూడా వాళ్ళ జడ్జి ఉంటాడండి. అయ్యా వీళ్ళు ఇప్పటికి సుమారు 12 లక్షల ఎకరాల పైన ఎంతో అట్లా క్లెయిమ్ చేసి స్వాధీనం చేసుకున్నారటండి. నిజమేనా? నేనైనా అర్థం చెప్తున్నాను ఏమండి? ఒక 500 సంవత్సరాలు పరిపాలించిన పాపం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్పేం కాదండి. ఏమిటి? 500 సంవత్సరాలు పరిపాలించారు మేము ఈ దేశంలో, ఈ భూమి మాదిని వాళ్ళు క్లెయిమ్ చేయడం తప్పేముందండి? ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడు, విన్నారు ఎవరైనా? మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? మేము రాముడు పూర్వీకులం, మేము ఇక్ష్వాక వంశీయులం, ఈ భూమి మాది. యదా యదా ధర్మశ్చ గ్లానిర్భవతి భారత, ఓ భరత వంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న అర్జునుడు భరత వంశీయుడు మా బంధువు, ఈ భూమి మాది అని మనం క్లెయిమ్ చేసుకోవడం మనకు చేత కాకపోతే మంద తప్ప క్లెయిమ్ చేసిన వాళ్ళు తప్పు ఎలా అవుతుందండి? విన్నారా స్వామి? అట్లా క్లెయిమ్ చేసుకున్న దాన్ని మన కోర్టులు, పోలీసు సహకరించి మనమే సైన్యం ఏర్పాటు చేసుకోవాలి. రామరాజ్యం పేరుతో ప్రతి ఊరు నుంచి అలా ఒక సైనికుడు కానీ రాగలిగితే చాలా సంతోషం. ఆంజనేయులు గారు, నేను ముగింపు చేస్తున్నాను. నేను మనకి ప్రతి ఊర్లోనూ అర్చక పురోహిత వ్యవస్థ ఉందండి. ఎలా అయితే వాళ్ళకి ప్రార్థనా మందిరాలు ఉన్నాయో మనకి ప్రతి ఊర్లోనూ ఒక గుడి ఉంది. గుడి లేని ఊరు ఉందండి? ఏ ఊర్లో లేదు. ఆ గుడి ఉందంటే ఆ ఊరికి ఒక అర్చకులు, పురోహితులు అక్కడ కూడా ఉన్నారు. నాన్న వినండి, సర్దిగా అయిపోయింది నాన్న, మేము వెళ్ళిపోతాం, నాకు పని ఉంది. అర్చకులు, పురోహితులు జీవించి ఉన్నారు. ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు. శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, విద్య, చాప్య, పలాయనం, దానం, ఈశ్వర భావత్య, క్షాత్రం, కర్మ, స్వభావం అనే క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఏ వర్ణాల్లో జీవించున్నారు. ఈ ఊరిలో క్షాత్రం కలిగిన వారు ఎంతమంది? యుద్ధం అంటూ ఇప్పుడు వచ్చింది అంటే మాత్రం పోలీసులు కాపాడరు, కోర్టులు కాపాడరు మనల్ని. రేపు పొద్దున్న రాజకీయ నాయకులు మనల్ని కాపాడరండి. వాళ్ళు ఏ పక్కన డబ్బు వస్తే ఆ పక్క వెళ్ళిపోతారండి. వాళ్ళు ఏ పక్కన అధికారం వస్తే ఆ పక్క వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని నమ్మొద్దండి అయ్యా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగో ఆయన దగ్గర క్షాత్రం ఉంది, ఈయన దగ్గర వైశ్యత్వం ఉంది, ఆయన యుద్ధానికి రావాలి, ఈయన ఆయన్ని పోషించాలి అని దిశానిర్దేశం చేసే బాధ్యత ప్రతి ఊర్లో అర్చక పురోహితులు తీసుకోవాలి ఆంజనేయులు గారు. అట్లా తీసుకుంటే మనకి సమస్యకు పరిష్కారం వస్తుందండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగితేనే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకన్నారండి? ధర్మం పోత పోస్తే రాముడు అటండి.
రాముడు చేసిన ఘనకార్యం ఏముందండి? రాముడు అంత గొప్పలు ఏం చేశాడు? మనలాగా ఏమన్నా మజ్జిగ ప్యాకెట్లు పంచాడా రాముడు? మనలాగా ఏమన్నా పులిహార పొట్టలు పంచాడా? మనలాగా అన్నదానాలు చేశాడా? రావణాసురుడిలాగా ఏమన్నా పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు చేశాడా? మరి రాముడు ఏమీ చేయని రాముడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మనలాగా పులిహార పొట్లాలు పంచలేదు, మనలాగా అన్నదానాలు చేయలేదు, మనలాగా వస్త్రదానాలు రాముడు చేయలేదు. రాముడికి అంత పేరు ఎందుకు వచ్చింది? ధర్మాన్ని రక్షించడం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు రాముడు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళందరినీ ఓచుకోవడం కోసాడండి రాముడు. అయ్యా, ఆ పని ఇప్పుడు జరగాలంటే కోర్టులు పోలీస్ స్టేషన్లు అడ్డు. నేరం చేసే వాళ్ళని కాపాడడం కోసమే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నట్టు ఉన్నాయండి. ఈ విషయం మేము సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా పంపించాం. మీతో మాట్లాడే మాటలన్నీ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారికి, స్టేట్ ఇంటెలిజెన్స్ వారికి కోర్టులలో 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యకపోయినా వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPC ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రయోగించి తొలగించిన కారణంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని. మరి న్యాయమూర్తులు ఇంత కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పులు ఇస్తుంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్ పెడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఒక్క న్యాయమూర్తి తప్పుడు తీర్పు, ఏమండి మీరు బండి మీద వెళ్తుంటారు, ఎప్పుడైనాను హెల్మెట్ లేక సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మీరు ఫైన్ కట్టాలా వద్దా? మీరు చలన కట్టాలా వద్దా? మీరు మరి ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇస్తే 219 IPC ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఆ సెక్షన్ లో కేసే నమోదు అవ్వలేదు. తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద 197 CRPC ప్రయోగించి కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో తొలగించాలి. ఇప్పుడు దాకా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి న్యాయమూర్తిని తొలగించలేదు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించలేదు న్యాయమూర్తులంటే ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? చెప్పండి. మరి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువులు చంపేస్తాను అన్నవాడికి శిక్ష వేయలేదు, అది తప్పు కాదా? నేరం చేసిన వాడిని శిక్షణ వదిలేయడం కూడా, నేరం చేసిన వాడిని తప్పించుకుని ఇలా చేయడం కూడా వాడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉందండి. మరి ఏంటి పరిస్థితుల్లో? అయ్యా, ఇగో వారి పని వారు చేయటం లేదు, వారిని తొలగించాల్సిన పని మన ప్రభుత్వాలు చేయటం లేదు. అయితే చివరి మాట అండి, ఇంకొక మాట మన్నించండి. మాకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి అని నేను ఒకటి పేరు చెప్తున్నానండి. ఇదిగో ఆయన ఒకటి పేరు చెప్తున్నాడు, మాకు బాగా నచ్చిన నేను 100 కారణాలు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పవాడు, ఆయనకు 100 కారణాలు చెప్తున్నాడు ఆయన అనుకున్న ముఖ్యమంత్రి ఎందుకు గొప్పవాడు. ఒక్కటే ప్రశ్న, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ న్యాయమూర్తి మీదైనా 197 CRPC ప్రయోగించి ఆ న్యాయమూర్తిని జైలుకి పంపించాడా? నేను చెప్పేది 75 సంవత్సరాల నుంచి అండి, ఈ 10-20 సంవత్సరాలు ఉండలేదు నేను. మరి ఈ 75 సంవత్సరాల నుంచి ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? విన్నారా మహాత్మా? కాబట్టి దయచేసి ఒకవేళ నేను చెప్పే మాటలో సత్యం మీరు గ్రహించగలిగితే, సత్యం ఉంది అనుకుంటే, సత్యం ఉంటే మీరు రామరాజ్య స్థాపన కోసం మీ ఊర్ల నుంచి ఒక్క సైనికుడిని మాకు ఇవ్వండి అయ్యా. ఏంటండి? ఆ సైనికుడు పోషణ బాధ్యత మీరు తీసుకోండి. మీ ఊరిని ఆధారంగా చేసి మళ్ళీ పక్క ఊరి నుంచి రావాలి. ఇట్లా మీ జిల్లాలో 10 మంది సైనికులు వస్తే పక్క జిల్లాకి పాకాలి మళ్ళీని అయ్యా. అలా మనకు 1000 మంది సైన్యం అయితే 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు మనం స్వాధీనం చేసుకోవచ్చండి అయ్యా. ఎన్ని? 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు మనం స్వాధీనం చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం తెలుసా స్వామి? గో ఆధారిత వ్యవసాయం చేస్తే కల్తీ ఆహారం మనం తినక్కర్లేదు. భారతదేశంలో ఏ స్త్రీ వ్యభిచారం చేయక్కర్లేదు డబ్బు కోసం. భారతదేశంలో ఎవరు భిక్షం ఎత్తుకోక్కర్లేదండి. మనం అన్ని దేవాలయాల్ని స్వాధీనం మనం చేసుకోవచ్చు, మన దగ్గర సైన్యం ఉంటే చేసుకోవచ్చు వద్దండి అయ్యా. కాబట్టి కొద్దిగా గొప్ప ఆ విషయంగా మీరు దృష్టి పెట్టి, ఇప్పుడు ఉదాహరణ 2 కోట్ల ఎకరాల్లో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటే ఎవరన్నా భిక్షం ఎత్తుకున్నా అయ్యా ఈ కష్టం ఏదో వ్యవసాయం చేస్తున్నారండి. డబ్బు కోసం అయితే భిక్షం ఎత్తుకోవద్దు, డబ్బు కోసం అయితే ఒళ్ళు అమ్ముకోవద్దు. ఇగో మీరు మా తోబుట్టు, ఒకవేళ శరీర అవసరం అంటారు, అది వేరే విషయం, మన తర్వాత మాట్లాడదాం. మనం డబ్బు కోసం నేను వ్యభిచారం చేస్తున్నాను అని భారతదేశంలో ఏ స్త్రీ అనుకోకూడదండి. మనం ఇంత గొప్ప చెప్పుకున్నాం, సత్యహరిశ్చంద్రుడు ఇక్కడ పుట్టాడని, రాముడు పుట్టాడని. అలాంటి భూమి మీద ఈ వ్యభిచారం డబ్బు కోసం ఒక ఆర్డర్ చేస్తుందంటే ఆ పాపం ఆడదు కాదు, మనదే పాపం అవుతుందండి అది. కాబట్టి అయ్యా, ఒకవేళ 2 కోట్ల ఎకరాలని మనం స్వాధీనం చేసుకుంటే ఈ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీ ఊరు నుంచి పెద్దలందరూ మీరు మాట్లాడిన ఒక సైనికుడిని మాకు ఇవ్వండి, ఆయన పోషణ మీరే చూసుకోండి, సైనికుడి ఎంపిక మీరే చేసుకోండి. ఆ సైనికుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చంపడానికి చావడానికి సిద్ధపడ్డవాడై ఉండాలి. ఆ సైనికుడికి
భాగవత రామాయణ గీతల మీద కనీస అవగాహనతో కూడిన నమ్మకం ఉండాలి. ఆ సైనికుడికి కనీసం 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో పరిగెత్తగలిగే శక్తి ఉండాలి. మరి మీరు ఎవరినో ఒక ఆయన్ని మాకు ఇచ్చేసారు అనుకోండి, ఆయన నడవలేకపోతుంటే ఏం చేసుకోం మేము ఆయన్ని? ఏంటండి, భాగవత రామాయణాల మీద అవగాహన లేకపోతే ఏం చేసుకోం మేము ఆయన్ని? కొద్దిగా గొప్ప కావాలి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మన దగ్గర పెద్దలు మహాత్ములు ఉన్నారు. ఆ ఇబ్బంది ఏం లేదు. మహాత్మా ఏదైనా ఎక్కువ మీ సమయం తీసుకుంటే మన్నించండి. నేను ఏదైనా 30 గంటలో ముగించానేమో అనుకుంటున్నాను. నేను ఇంకేమన్నా పెద్దలు ఉంటే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఎంతో ఓపికగా ఓర్పుతో ఉన్న మీకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరొకసారి అందరికీ ప్రణామం మహాత్ములారా. తెలుసు కానీ అసలు పూర్వం ఎవరిది ఏంటనే వివరాలను కూడా మనందరికీ తెలియపరచడం జరిగింది. అలాగే మన గోత్రాల గురించి, మన దేశ చరిత్ర గురించి, మన యొక్క చక్కటి సనాతన ధర్మం గురించి కూడా వివరించడం జరిగింది. కాబట్టి మా గ్రామం తరపు నుంచి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి మాటలు చెప్పిన మన వీరరాఘవరెడ్డి గారికి మనందరం ఒకసారి క్లాప్స్ కో. ఈరోజు మన అప్పారావుపేట గ్రామం వీరరాఘవరెడ్డి గారు వచ్చి మనందరినీ కూడా మన హిందూ ధర్మం, మనం ఎక్కడ పుట్టాం, మన దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నాం, దేవుళ్ళ నుంచే మనందరం కూడా పుట్టాం, మన వాళ్ళ దేవుళ్ళ వారసులు అని చెప్పారని ఈవేళ ఎంతో చక్కగా వివరించినటువంటి వీరరాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈవేళ ఈ వ్యవస్థ ఎందుకు కావాలను అంటే ఈవేళ చాలా వివరంగా చెప్పారు. ఏంటంటే మర్డర్ చేసినోడు కూడా ఒక 10 రోజులు 20 రోజులు లోన నుండి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. అంటే బెయిల్ ఎందుకు ఇవ్వాలి? అదే కొన్ని కంట్రీల్లో ఉన్నాయి. అలాగే ఏదైనా తప్పు చేసిన వాడిని 10 మంది ముందు సెంటర్లో పెట్టి మర్డర్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఉంది అరబ్ కంట్రీల్లో. ఆ వ్యవస్థ ఇక్కడ వచ్చి మన హిందూస్థాన్లో వచ్చి ఈ యొక్క పోలీస్ స్టేషన్లు, ఈ యొక్క కోర్టులు చేయవు. కాబట్టి దానికి మనమే తయారవ్వాలి అనేటువంటి ఆలోచనతో మనందరికీ కూడా తెలియజేసినటువంటి వీరరాఘవరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అయితే అన్నగారు మీ అందరు కూడా చాలా వివరంగా చెప్పారు. మీకు ఏమైనా సమస్యలు, ఇంకేమైనా డౌట్స్, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఉంటే కూడా మీరు అడగొచ్చు. మీకు ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మీ సమస్య మీరు బ్రెయిన్ లో పెట్టుకొని మీరు ఇంటికి పోతే మీకు సమాధానం దొరకదండి. ఏవో ఉంటాయి చిన్న చిన్నవి. అలాంటి ఏదైతే కోర్టులను, పోలీస్ స్టేషన్ మనం ఏం చేయగలము, వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏం చేస్తాం, మనం ఇంట్లో పెట్టుకుంటామా, లేదంటే ఎవరు ఇట్లా పెట్టాలి, ఇట్లాంటి లాజికల్ గా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు, అన్నగారు చెప్తారు. అయితే ఈ విషయం మనకు అవసరం, నిజంగానే ఇది అవసరం మనకు అని అనుకుంటేనే అడగండి స్వామి, ఏదైనా డౌట్ ఉంటే. లేదండి రామరాజ్యం ఎందుకంటే మాకు పొలిటికల్ నాయకులు ఉన్నారు, మాకు వేరే వేరే సంస్థలు ఉన్నాయి, వేరే వేరే అడ్వకేట్లు ఉన్నారు, మాకు తెలిసిన రాజకీయ నాయకులు ఉన్నారు, సీఎం పిఎం ఉన్నారు, వాళ్ళతో పనులు అయిపోతాయంటే వాళ్ళ గురించి వద్దండి. నిజంగా మన పిల్లలకి ఏదైనా ఆస్తి దానికి ఇప్పుడు మనం చూస్తే అన్నగారు చెప్పినట్టు ఆహారం కల్తీ అయిపోయింది. 2 నిమిషాలు అవుతుంది, ఆహారం కల్తీ అయిపోయింది అంటే అనారోగ్యం. మీరు ఎంత డబ్బు ఇచ్చిన వాడు బెడ్ మీద, హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు సుఖంగా ఉంటాడా? ఒకటి. రెండవది, మనం ఏదైతే ఆస్తి సంపాదించిన దానిపైన నాలాంటి దుర్మార్గుడు తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తే అది ఎప్పుడు తేలుతుంది? సంవత్సరాలు పడుతుంది. అప్పుడదా కాదు, అమ్ముకోలేడు, దాంట్లో ఇల్లు కట్టుకోలేడు. అంటే మనం సంపాదించిన ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది. మూడవది, ఈ రోజు 10 సంవత్సరాల అమ్మాయికైనా ఎక్కడైనా వదిలిపెట్టే స్థితి ఉందా? ఒక 10 సంవత్సరాల అమ్మాయి కూడా ఎక్కడైనా వదిలిపెట్టే స్థితి ఉందా? అంటే మన అమ్మాయిలకు మనం కన్న ఆడపిల్లలు కూడా ఈరోజు రక్షణ లేదు, సేఫ్టీ లేదు. ఎలాంటి వ్యవస్థను ఇచ్చిపోదాం మన పిల్లలకి? బాగుందా ఈ వ్యవస్థ? ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి వ్యవస్థలో వదిలిపెడదామా? చెప్పండి. ఏదో అందరితో పాటు నలుగురితో నారాయణ, లోకంతో లోట అట్లా వెళ్ళిపోదామా? లేదు, నా పిల్లలకు ఒక మంచి వ్యవస్థ కావాలి, ఈ వ్యవస్థ కరెక్ట్ గా లేదు అని అర్థం చేసుకున్న వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి, పిల్లల మీద అంత అభిమానం ఉంటే, ఈ వ్యవస్థ బాగలేదు అనుకుంటేనే రామరాజ్యం పనిచేస్తుందండి వాళ్ళకి.
మిగతా వాళ్ళకి అవసరం లేదండి. అయితే అన్నగారు నా నిజామాబాద్కి నిజంగా నేను అన్నగారిని ఫస్ట్ నమ్మలేదు. ఏంటి కోర్టులో ఉన్న న్యాయమూర్తులను పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటి? ఏ సినిమాలో కూడా ఎవరు చూపెట్టలేదు కదా. మన బ్రెయిన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. బహుశా మీ అందరు కూడా అదే ఉంటుంటది. నాకు అలాగే ఉంటుంది. నేను కూడా నమ్మలా. ఎందుకు నమ్ముతామండి? ఎవరైనా చెప్పారా? మన తాత ముత్తాలు ఎప్పుడైనా చెప్పారా పోలీసులను న్యాయమూర్తులను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి? వాళ్ళు చెప్తే ఏదో సినిమాలో చూపిస్తే తప్ప మనం నమ్ముతాం కదా. నేను నమ్మలా. అయితే అన్నగారు ఒక పోలీసు, ఒక ఎస్ఐ అనే వ్యక్తి ఇలాంటి పెద్ద మనిషిని కాషాయ కండువా కప్పుకున్నందుకు రాత్రి 12 గంటలకు ఒక వ్యక్తిని కాషాయ కండువా కప్పుకొని మాకే ఎదురు తిరుగుతామని చెప్పేసి అన్యాయంగా కొట్టి జైల్లో పెట్టిండు. ఆ వ్యక్తి గురించి ఎవరు కొట్టారు? ఎస్ఐ కొట్టారు. ఆ వ్యక్తి గురించి ఎస్పీకి అడ్రస్ చేస్తూ ఎస్పీకి ఒక నోటీస్ పెట్టాడు. ఏది? ఇలాగే మాట్లాడి చిన్న వీడియో తయారు చేసి పెట్టాడు. అయ్యా ఎస్పీ గారు, మీ యొక్క ఎస్ఐ అకారణంగా మా యొక్క వ్యక్తిని కొట్టి నిర్బంధించాడు. అంటే నేను నిజామాబాద్ జిల్లా రామరాజ్య పాలకుడిని కదండి, ఆయన శ్రీకాకుళం జిల్లా రామరాజ్య పాలకుడు. మరి శ్రీకాకుళం జిల్లా రామరాజ్యంలో ఉన్న పాలకుడికే న్యాయం దొరకకపోతే మరి మేము న్యాయం మామూలుగా మీలాంటి సామాన్యులకి న్యాయం ఎక్కడికి ఇస్తాం? అవునా కదా. ఆ న్యాయం ఎవరైతే ఆ పాలకుడి గురించి అన్నగారు ఎస్పీకి అడ్రస్ చేస్తూ వీడియో పెట్టాడు. అయ్యా, మీ ఫలానా ఎస్ఐ అకారణంగా కొట్టి మా వ్యక్తిని నిర్బంధించాడు. మీ ఎస్ఐ ఆ వ్యక్తి తప్పు చేశాడు నిరూపించకపోతే మీ ఎస్ఐని మీ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు అందరిగా చెప్పారు కదా సెక్షన్స్ 43 CR ఇలాంటి సెక్షన్స్ ప్రకారం మీ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తానండి. ఆ విషయం సంబంధించినటువంటి వీడియో పెట్టి నంబర్స్ ఇచ్చాడు. ఆ ఎస్ఐ నంబర్ పెట్టాడు, ఆ దెబ్బలు తిన్న వ్యక్తి నంబర్ పెట్టాడు. నాకు పంపిస్తే నేను మాట్లాడాను. విత్ ఇన్ 1 hour లోపల అండి ఆయనకి, ఆ ఎస్ఐకి, ఎస్పీ, ఏసీపీ, ఏవేవో పై ఆఫీసర్లు, డిఎస్పీలు అందరు ఫోన్ చేసి ఏం పెంట పెట్టావు నువ్వు, ఎవరిని అరెస్ట్ చేసావు? ఆయనేమో 43 CRPC ప్రయోగించి నిన్ను నీ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అసలు? మేము ముఖం ఎక్కడ పెట్టుకోవాలి మేమంతా సొసైటీలో అని చెప్పేసి ఆయన ఒక అవకాశం ఇచ్చాడు నీకు. ఏమేది? ఆ పెద్ద ఆయన ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆయన మన్ననలు పొందితే తప్ప వదిలిపెట్టా అన్నాడు. అదే చెప్పాడు అవకాశం. పోయి కాళ్ళు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, బాబు పట్టుకోరా బాబు అని చెప్పి వాళ్ళు చెప్తే ఆ ఎస్ఐ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు అండి. ఆయన ఇది వాస్తవం అండి. నేను లైవ్ లో నేను విన్నాను. ఆ వ్యక్తికి ఫోన్ చేశాను కూడా, ఆయన కలిసాను కూడా. అంటే ఇక్కడ ఆ ఎస్ఐని మనం తుపాకీతో బెదిరించామా? బాంబు వేస్తామనలేదు. లేదు 100 మంది గుండాలు తీసుకొచ్చి నీ ఇంటి పేరు చేస్తాను లేదు. కేవలం సెక్షన్స్ మాట్లాడితే భయపడిపోయాడండి. ఇప్పుడు ఆ సెక్షన్స్ ఇలా వీడియోల ద్వారా ఇంకొక కలెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అయ్యా, ఒక గోరక్షక్ గిట్ల మీ ఎంఆర్ఓ విఆర్ఓ కలిసిపోయి పాపమైన గోవులను రక్షిస్తుంటే ఆయన ఏదైతే ఆ ఫెన్సింగ్ ఉన్నదో, అప్పుడు పూర్వ ప్రభుత్వం ఉంది కదా, జగనన్న కాలనీ కడదామని చెప్పేసి మనం లాక్కున్నారు. ఆ ఫెన్సింగ్ కూడా బీకేసి ఆయనకి ఇంటిమేషన్ కూడా ఫెన్సింగ్ కూడా బీకేశారు మీరు. మరి మీకు ఆర్టికల్ 48 ప్రకారం గోరక్షణ ఎవరు చేసినా వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా మీరు. అది చెయ్యకపోగా ఫెన్సింగ్ కూడా బీకేస్తారా? మీకు ఇప్పటిదాకా గోరక్షణ కోసం మాకు ఇంత జాగా కావాలని ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఎంతమందికి ఇచ్చారా, డాటా మొత్తం కావాలి అని కొన్ని సెక్షన్ మాట్లాడేసి ఈ రికార్డ్స్ మాకు చూపెట్టకపోతే మిమ్మల్ని మీ కలెక్టరేట్ ఆఫీస్ లోనే ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తానండి. ఏంటి, కలెక్టర్ని అరెస్ట్ చేయడం ఏంటండి? నమ్ముతారా మీరు? మీకు వీడియో పంపిస్తాను. మన ఎవరు ఆంజనేయులు గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా మీకు వీడియో పంపిస్తాం. మీ ఊర్లో అందరు చూడండి, మీరు వినండి. ఇవన్నీ మీ ఊరికే కళ్ళబొలి కబుర్లు కాదండి. ఇవన్నీ మీరు చూడండి, వినండి, తర్వాత మీరు రమ్మండి. ఇట్లాంటి వ్యవస్థ అవసరం అని అనుకుంటేనే రామరాజ్యం కోసం పనిచేయండి. ఆ రాముడు వారసులుగా రామరాజ్యాన్ని మా తరం కోసం స్థాపించే బాధ్యత మాకైతే ఉందండి. అది అవుతుందా కదా తర్వాత విషయం. ఆ బాధ్యత మాకుంది, మేము చేస్తున్నాం. మీకు అలాగే అనిపిస్తేనే మీ ప్రయత్నం మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తే మీ పశ్చిమ గోదావరి జిల్లాలో మీ ఏదైతే అప్పారావుపేట ఆదర్శంగా ఉంటుందండి. దీనికి పెద్ద ఏం లక్షలు మన ఆస్తులు లక్షలు లేకుండా మన బంగారం అంతా మొత్తం సర్వస్వం పోతుందా దీంట్లో? సహజంగా కనీసం ఒక 500 కుటుంబాలు ఉంటాయి, 500 ఇండ్లు ఉంటాయి మీ ఊరు. 500 మంది కనీసం 100 రూపాయలు ఇచ్చిన ఎన్ని వేలు అవుతాయండి? 50,000 అండి. 100 రూపాయలు ఇవ్వడం కష్టమా స్వామి ఇళ్లలో? ఈ ఎప్పటి వరకు పోషించాలి? ఎవరైతే ఉదాహరణకి ఎవరైనా సైనికుడిని ఎప్పటి వరకు పోషించాలంటే మన ఆలయాలు ఏదైతే మన పూర్వీకులుగా పూజిస్తున్నటువంటి మన ఆలయాలు మనం తీసుకుందామా, గవర్నమెంట్కి ఇద్దామా? ఆ ఆలయాలు స్వాధీనపరుచుకునేంత వరకే మనం ఈ సైనికులను పూజించాలి. ఆ ఆలయాలు ఒకసారి మన తిరుపతి ఉంది అనుకోండి, తిరుపతి వస్తే ఎన్ని లక్షల మంది సైన్యం పోషించవచ్చు మనం, అవునా కదా? అది మనలా కాదా డబ్బు?
కాబట్టి ఈ సైనిక వ్యవస్థ పోషించే బాధ్యత అప్పటి వరకు మనం 1 సంవత్సరం 6 నెలలు మనం భరిద్దామండి. నెలకు 100 రూపాయలు పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను స్వామి. ఒకవేళ కష్టమైతే ఇవ్వకండి స్వామి, దానికి కూడా ఇబ్బంది లేదు. ఇది ఒక్క విషయం చెప్పానండి. ఒకవేళ ఎవరినన్నా నేను తప్పుగా మాట్లాడి ఇబ్బంది పెడితే నన్ను పెద్ద మనసుతో అందరూ కూడా మన్నిస్తారని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. అట్లా ఇక్కడ ఉన్నటువంటి స్వామి చరణాలకు నేను నమస్కరిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఏంటి స్వామి గట్టి అనలేరా మీరు అందరూ? యూత్ కదా, ఖాళీ మైక్ లేకుండా మీ వాయిస్ వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఎందుకో ఇప్పటి తరం నేటి తరం పిల్లలే చాలా ఉత్సాహంగా ఉన్నారన్న.